పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మనకి మహిమ ఘనత ప్రభావం కలుగునగా. పరిశుద్ధాత్మ దేవుడు మన ముందుంచిన ఒక ఉన్నతమైన వాక్య పఠనం, కీర్తన గ్రంథము 3వ కీర్తన 5వ వచనం. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. ప్రైజ్ లార్డ్. యెహోవా నాకు ఆధారము. దావీదు తన జీవితంలో చాలా ఎక్స్పీరియన్స్తో మాట్లాడుతున్న మాట ఏంటంటే, యెహోవా నాకు ఆధారము. అందరూ చెప్పండి, యెహోవా నాకు ఆధారము. యేసుక్రీస్తు నాకు ఆధారం. హల్లెలూయా. నిజంగా ఒక వ్యక్తి బలము తనకి గర్వాన్ని తీసుకొస్తుంది, ఒక వ్యక్తి బలహీనత దేవుని బలాన్ని కనపరుస్తుంది. అందుకే పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడు. మనం గర్వంతో కనుకుంటే, అంతా నాకు తెలుసు అనుకుంటే మనం వెర్రివారు అవుతాం. దేవుని యొక్క సహాయం మన వద్దకు రాదు. మన బలము, మన జ్ఞానము, మన తెలివి మనకి నాశనాన్ని, గర్వాన్ని తీసుకొస్తుంది. కానీ మన బలహీనత దేవుని శక్తిని మన జీవితంలో పొందుకునేటట్టుగా చేస్తుంది. హల్లెలూయా. ఇక్కడ దావీదు తన జీవితంలో ఒక ఉన్నతమైన మాట చెప్తున్నాడు, యెహోవా నాకు ఆధారము, కనుక నేను పండుకొని మేలుకొందును అంటున్నాడు. హల్లెలూయా. తండ్రి దృష్టిలో ఎన్నిక లేనివాడు, అన్నల దృష్టిలో ఎన్నిక లేనివాడు, లోకంలో ఎవరి దృష్టిలో ఎన్నిక లేనివాడు ఇతను. ఎవరికి తెలియదు ఇతను. ఉదయమనే చీకటితోనే లేచి గొర్రెలను తోలుకొని పోయి చీకటి పడిన తర్వాత చీకటితో అడవికెళ్ళి చీకటితో ఇంటికి వచ్చేవాడు. ఎవరు కూడా ఈ వ్యక్తిని ఎన్నుకోలేదు, ఎవరు కూడా ఈ వ్యక్తిని ఆలోచించలేదు, ఈ వ్యక్తి గురించి ఏమీ మాట్లాడలేదు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. చెప్పండి, మన జీవితం కూడా ఎలాగ ఉంటుంది? దేవుని మీద మనం ఆధారపడినప్పుడు, దేవుని మీద ఆనుకున్నప్పుడు, దేవుని మీద విశ్వాసం వచ్చినప్పుడు మన పరిస్థితులన్నీ కూడా మనతో ఎలా మాట్లాడతాయి అంటే, నీ దేవుడు నీకేం చేశాడు? చుట్టూ ఉన్న మనుషులు ఎలా మాట్లాడతారంటే, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నీకేం కలిగింది? నీ జీవితంలో మేలు లేదు, నీ జీవితంలో సంతోషం లేదు, నువ్వు ఇంకా అప్పుల్లోనికి, ఆర్థిక వ్యవస్థలోనికి ఇంకా దిగజారిపోయావు, హెల్త్ పరంగా చాలా సిక్ అయ్యావు, ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఏం కలిగింది అని ఇలాంటి మాటలు ఎడం పక్క నుంచో, కుడి పక్క నుంచో, వెనక నుంచో, ముందు నుంచో మనకు వినపడుతూ ఉంటాయి. దావీదు జీవితంలో కూడా ఇలాంటి సవాళ్ళు దావీదు జీవితంలో కూడా వచ్చాయి. కానీ దావీదు దేవుని ఆత్మ కలిగిన వాడు. దావీదు రోజుకి 7 మార్లు ప్రార్థన చేసే వ్యక్తి. దావీదు మీద దేవుని ఆత్మ నివసిస్తూ. దావీదు చాలా గాఢాంధకారంలో నడిచాడు, అతని పేరు ఎవరికి తెలియదు. అలాంటి సమయంలో దేవుడు దావీదుని దర్శించాడు. సమూయేలుని పిలిచి, సౌలుని విడిచి నా ఆత్మ బెత్లెహేములో యెష్షయి కుమారులు ఒకరి మీదకి వెళ్తుంది, నువ్వు వెళ్ళి అతను కనుగొని నీ చేతిలో ఉన్న తైలపు కొమ్ముతో అతను అభిషేకించు, అతని మీద నా ఆత్మ ఉన్నది, అతడు నా హృదయానుసారుడు, అతను నేను వాడుకుంటాను అని చెప్పి దేవుడు సమూయేలుని పంపించినప్పుడు, సమూయేలు దేహబలం కలిగిన, ఖండబలం కలిగిన అన్నలను చూసి ఈ వ్యక్తినేమో అనుకున్నాడు. కానీ దేవుడు వారందరిని తృణీకరించాడు. ఇక్కడ ఈ మాటలను ఎందుకు చెప్పానంటే, మనుషులు ఎన్నుకున్న వాటిని దేవుడు ఎన్నుకోడు, మనుషులు అనుకున్నవి దేవుడు అనుకోడు. మనుషుల ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. హల్లెలూయా. దావీదుని తండ్రి చూడకపోయినా, అన్నలు చూడకపోయినా, లోకంలో ఎవరు కూడా తన సామర్థ్యాన్ని గుర్తించకపోయినా, దేవుని సమయం వచ్చినప్పుడు, దేవుని యొక్క దినం వచ్చినప్పుడు, దేవుని గడియ వచ్చినప్పుడు, ఒక ఉన్నతమైన ప్రవక్త, బలమైన ప్రవక్త, ఒక బలహీనుడైన దావీదు కోసం, బాలుడైన దావీదు కోసం అడవుల గుండా నడిపిస్తున్నాడు దేవుడు. ఈ రోజున ఏ మార్గాలైతే నీ జీవితంలో ముయ్యబడ్డాయో, ఏదైతే చేయలేకపోతున్నావో, ఎక్కడైతే ఆగిపోయావో, ఇక నా వల్ల కాదు అని నువ్వు ఎక్కడైతే స్థిరపరచబడిపోయావో, అక్కడి నుంచి కదలకపోతున్నావో, దేవుడు అక్కడి నుంచి ఉన్నతమైన మార్గంలోకి నేను నడిపించబోతున్నాడు. దావీదుకు ఏ దిక్కు నుండి సహాయం వచ్చిందో ఆ దిక్కు నుండే నీకు, నీ ఇంటికి సహాయం వచ్చుగాక. దావీదుకి ఏ దేవుడు ఆధారమై ఉన్నాడో ఆ దేవుడే నీకు ఆధారం అవుతున్నాడు. హల్లెలూయా. దావీదు జీవితం అంతా కూడా ఎన్నో ఉన్నతమైన పాఠాలు నేర్చుకోవచ్చు. తన సొంత కుమారుడే అబ్షలోము వ్యతిరేకంగా లేచినప్పుడు ఒట్టి చేతితో పారిపోతాడు, భయముతో పారిపోతాడు, తన కుమారుడి మీద ఎదురు తిరగలేక. శత్రువైన సౌలు కమ్ముకున్నప్పుడు 300కు పైగా కుడి చేతితో ఈటు వేసినప్పుడు తప్పించుకుని కొండల్లో, గుహల్లో దాగుకున్న దావీదు. హల్లెలూయా.
ఫైనల్ గా చెప్పే మాట ఏంటి తెలుసా? యెహోవా నాకు ఆధారము, ఆయనే నాకు ఎత్తైన కొండ, నేను నమ్ముకున్న దేవుడు, నా ప్రాణమా మౌనంగా ఉండు, దేవుడు సహాయం చేస్తాడు. ఇలాంటి ఉన్నతమైన పాఠాలు, ఉన్నతమైన మాటలు దావీదు తన జీవితంలో మనకి చెప్తూ వచ్చాడు. హల్లెలూయా. ఈ రోజు దావీదు వల్ల మనం ఎలా చెప్పాలి తెలుసా? దేవుని మీద ఏ వ్యక్తి అయితే ఆధారపడగలుగుతాడో, ఏ వ్యక్తి అయితే ఉన్నతంగా ప్రార్థించగలుగుతాడో, వాక్యం ఆధారంగా బ్రతకగలుగుతాడో, ఆ వ్యక్తికి, ఆ కుటుంబానికి దేవుడు ఆధారం అవుతాడు. హల్లెలూయా. చెవులెత్తలే చెప్పండి. ఇర్మియా గ్రంథంలో ఒక మాట నేను చూపించి నేను ముందుకెళ్తాను. ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయం 5వ వచనంలో యెహోవా ఎలాగ సెలవిచ్చుతున్నారు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనొచ్చు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. హల్లెలూయా. ఎవడైతే నరులను ఆధారం చేసుకుంటాడో, మనుషులను ఆధారం చేసుకుంటాడో, మనుషులను ఆధారం చేసుకుని యెహోవా యొద్ద నుండి తన హృదయముని ఎవడైతే తొలగించుకుంటాడో వాడు శాపగ్రస్తుడు. అందుకే మనుషులను ఆశ్రయించిన నరుడు శాపగ్రస్తుడు, యెహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఎవని మనసు వాని మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానికి నేను చేసేదను అనే అనేకమైన మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. హల్లెలూయా. ఈ రోజు నీ వాక్యం అంటే నీవు పగిలిన హృదయంతో వచ్చావేమో, ఆదరణ లేక వచ్చావేమో, సహాయము లేక వచ్చావేమో, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుడు అంటున్నాడు, దావీదుని నేను ఎలాగైతే సహాయం చేశానో, దావీదుని ఎలాగైతే దీవించానో, దావీదుకి నేను ఎలాగైతే ఉన్నతముగా నడిపించానో అలాగే నేను నడిపిస్తాను. హల్లెలూయా. దావీదు అంటున్నట్లుగా మనం ఏం చెప్పాలి తెలుసా? నాకు సహాయం నీవే, నాకు ఆధారం నీవే, నేను యెహోవాను ఆధారంగా చేసుకున్నా. ఎవరైనా సరే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నువ్వు చెప్పాల్సిన మాట, యేసయ్యను నేను ఆధారంగా చేసుకున్నాను, యెహోవాను నేను ఆధారంగా చేసుకున్నాను, దేవుని వాక్యాన్ని నేను ఆధారంగా చేసుకున్నాను, నా ముందు ప్రకటించబడిన ఆ ఉపదేశాన్ని నేను ఆధారంగా చేసుకున్నాను. దేవుని వాక్యమును, దేవుని ఉపదేశమును ఏ వ్యక్తి అయితే ఆధారంగా చేసుకుంటాడో ఆ వ్యక్తి జీవితంలో ఉన్నతమైన కృప వారు నడిపించుగాక. హల్లెలూయా. చేయలేదు. అందుకనే మనము మనుషులను ఆశ్రయించకూడదు, నరులను ఆశ్రయించకూడదు. నరులను, మనుషులను ఆశ్రయిస్తే, మన బలాన్ని, మన శక్తిని ఆశ్రయిస్తే, యెహోవా మీద నుండి మన హృదయాన్ని తొలగించుకుంటే వాడు శాపగ్రస్తుడవుతాడు. హల్లెలూయా. కనుక మనం ఎవరి మీద హృదయాన్ని స్థిరపరచాలంటే దేవుని మీద, దేవుని వాక్యం మీద హృదయాన్ని స్థిరపరిచి యెహోవాను మనం ఆధారం చేసుకోవాలి. హల్లెలూయా. ఆధారం చేసుకున్నట్టులో 2 భాగాలు చెప్తా. ఒకటి ప్రార్థించుట, రెండోది వాక్యం ఆధారంగా జీవించుట. దేవుని నమ్ముకున్నామంటే, యెహోవాను ఆధారం చేసుకున్నామంటే దాని భావం ఏంటంటే ఆ వ్యక్తి పరిశుద్ధత కలిగి ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి, ఆ వ్యక్తి దేవుని వాక్యం ఆధారంగా జీవించాలి. ఈ 2 అనుభవాలు కలిగిన వ్యక్తులను దేవుని ఆత్మ చాలా ఉన్నతంగా నడిపించగలుగుతాడు. హల్లెలూయా. పరిశుద్ధతతో కూడిన ప్రార్థన జీవితం, వాక్యం ఆధారంగా జీవించే పరిశుద్ధ జీవితం, ఈ 2 కూడా చాలా కమ్యూనికేట్ గా కనబడతాయి, జతగా కనబడతాయి. ఈ 2 కలిసి మిళితమైగా మనకు కనబడతాయి. ఏ వ్యక్తి అయితే పరిశుద్ధ ప్రార్థన జీవితం కలిగి ఉంటాడో, ఏ వ్యక్తి అయితే పరిశుద్ధ జీవితం పాటు వాక్యం ఆధారంగా జీవించగలుగుతాడో ఆ వ్యక్తి మాత్రమే దేవుని మీద ఆధారపడిన వాడు అవుతాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దావీదుని మనం చూస్తే దేవుని మీద ఆధారపడ్డాడు కనుక యెహోవా నాకు ఆధారము అన్నాడు. హల్లెలూయా. ఇంకొక వ్యక్తి గురించి నేను పరిచయం చేస్తా. ఆస. న్యాయాధిపతుల గ్రంథం 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయం 11వ వచనం మనకు కనబడతాడు. ఆస అన్న మాటకు వైద్యుడు అని అర్థం. ఒకసారి చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయము 11వ వచనం త్వరగా మీరు అందిస్తే అక్కడ ఒక ఉన్నతమైన ప్రార్థన మనకు కనబడుతుంది. చూడండి ఒకసారి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయము 11వ వచనం. ఆస తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయము, నీకన్నా ఎవడో లేడు. ఇక్కడ ఆగండి. హల్లెలూయా. ఆస శత్రువైన రాజు ఎవరతడు? కుషీయుడు. హల్లెలూయా. కుషీయుల రాజు ఆస మీదకు వస్తున్నప్పుడు ఆస దేవునికి ప్రార్థన చేశాడు. ఆస చేసిన ప్రార్థనలో ఒక ఉన్నతమైన పాఠం ఏంటో తెలుసా? బలహీనులమైన మాకు బలమిచ్చేది నువ్వే, సహాయం చేసేది నువ్వే, సహాయము చేయుటలో బలమిచ్చుటలో నీకంటే మరొకడు ఎవడో లేడు. హల్లెలూయా. ఎంత ఉన్నతమైన మాట అన్నాడు. ఎప్పుడైనా మీరు ఇలా ప్రార్థన చేశారా? నాకు సహాయం చేయుటలో, నాకు ఆలోచన చెప్పటలో, నన్ను నడిపించటలో నీకంటే మించిన వారు ఎవరు లేరు ప్రభువా అని ఎప్పుడైనా చెప్పారో లేదో నాకు తెలియదు. హల్లెలూయా. ఆస అంటున్నాడు, శత్రువు యుద్ధానికి వస్తున్నప్పుడు, శత్రువు దండెత్తి మీదకు వస్తున్నప్పుడు, వేవేల సైన్యంతో
ఆశ మీదకి వస్తున్నప్పుడు, ఆశ రాజ్యము బలహీన స్థితిలో ఉన్నప్పుడు, ఏమీ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, శత్రువు బలంగా ఉన్నప్పుడు తను ఏం చేయాలో ఎగ్జాక్ట్ గా చేసిన పని ఏంటో తెలుసా? బలహీనులమైన మాకు బలం ఇచ్చుటకు నీకంటే మరొకరు లేరు. హల్లెలూయా. ఎంత ఉన్నతమైన ప్రార్థన! నా శత్రువు బలవంతుడు, వేల సైన్యంతో నా మీదకు దండెత్తొస్తున్నాడు. ఆ వ్యక్తిని ఢీకొనడానికి, యుద్ధము చేయడానికి, ఆ వ్యక్తిని ఓడించడానికి మాకు బలం లేదు, మాకు శక్తి లేదు, మా టీం చాలదు, నా చేతి బలము, నా కండ బలం చాలదు, నా ఆయుధాలు చాలు. బలహీనులమైన మాకు ఎంత తగ్గింపుతో మాట్లాడుతున్నాడు చూడండి. బలహీనులమైన మాకు హల్లెలూయా సహాయము చేయుటలో నీకంటే మరెవడు లేడు. ఎంత ఉన్నతమైన మాట! బలహీనులమైన మాకు సహాయం చేయుటలో నీకంటే మరొకరు లేదు ప్రభువా. నెక్స్ట్ కంటిన్యూ. మా దేవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకుని అన్న. ఆగండి, ఎంత చక్కని మాట! మాకు సహాయం చేయటంలో నీ వంటి వాడు ఎవడు లేడు, మాకు సహాయం చేయి, నిన్నే నమ్ముకుని అన్నాడు. దావీదు మాట చూడండి. దేవా నువ్వే నాకు ఆధారం, యెహోవా నీవే నాకు ఆధారం. ఆశ చూడండి, నువ్వే ఆధారం. సహాయం చేయుటకు నీకంటే మాకు ఎవడో లేడు. దాని అంటే అర్థం ఏంటి? నిన్నే నమ్ముకున్నాం, నువ్వే ఆధారం, నువ్వే మాకు విజయం ఇవ్వు, మా శత్రువు పైన మాకు జయం ఇవ్వు. నేను నిన్నే నమ్ముకున్నా, నీ వాక్యమును ఆధారం చేసుకున్నా. ఆశ ప్రకటించాడు, నా రాజ్యంలో విగ్రహాలకు సంబంధించిన అపవిత్రమైన వాటన్నిటిని కూల్చివేయాలి. నా రాజ్యములో, నా ఆధిపత్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా యెహోవా ధర్మశాస్త్రం ప్రకారం మీరు జీవించాలని తన రాజ్యములో దేవుని ధర్మశాస్త్రము ప్రకటించిన సేవకుడు రాజుతను. హల్లెలూయా. శత్రువు వచ్చినప్పుడు ఎంత ఎగ్జైట్గా ఉన్నాడో చూడండి. దేవునే నమ్ముకున్నారట. చాలా క్లియర్ గా చెప్తున్నారు, నీకంటే మాకు సహాయం చేయవారు ఎవరు లేరు, నిన్నే నమ్ముకున్నాము, మాకు సహాయం చేయము. హల్లెలూయా. ఏమన్నారు తర్వాత? నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్న. ఆగండి, యుద్ధం యెహోవాది. ఇక్కడ ఆ రోజున దావీదు అన్నాడు చూసావా, గొల్యాతు ముందు నిలబడి, నేను వచ్చేది నా బలాన్ని బట్టి, నా శక్తిని బట్టి కాదు, నేను యెహోవా నామమును బట్టి వస్తున్నా, యుద్ధం యెహోవాది అన్నట్లుగా ఇక్కడ ఆశ అంటున్నాడు, నీ నామమును బట్టి మేము యుద్ధానికి వెళ్తున్నాం. ఎప్పుడు కూడా నీ ముందు ఉన్న కొండ పగలాలి అంటే, నీ ముందున్న బండ పగలాలి అంటే, శత్రువు పన్నిన దొంగ ఊపులు పోడ్చబడాలి అంటే, నీ కాలు ఎక్కడా చిక్కబడకుండా, కుడికి ఎడమికి త్రొట్లెళ్ళిపోకుండా, నువ్వు ఉన్నతమైన ఉపదేశంలో, ఉన్నతమైన మార్గంలో నడవాలి అంటే, నీవు ఆధారం చేసుకోవాల్సిన నామం యేసుక్రీస్తు నామం. హల్లెలూయా. అంటున్నాడు, నేను నిన్ను నమ్ముకుని ఉన్నా, నీ నామమున బట్టి. ఎవరి నామాన్ని బట్టి? యేసు నామమును బట్టి. హల్లెలూయా. యేసు నామమును బట్టి, యెహోవా నామమును బట్టి మేము యుద్ధానికి వెళ్తున్నాం ప్రభువా. మా బలాన్ని బట్టి మేము యుద్ధానికి వెళ్తలా, మా ఆయుధాలను బట్టి యుద్ధానికి వెళ్తలా, మా దగ్గర ఉన్న రథములను బట్టి మేము యుద్ధానికి వెళ్తలా, టీంతో యుద్ధానికి వెళ్తలా, నీ నామమును బట్టి యుద్ధానికి వెళ్తున్నాను. మా పైన వారు జయం పొందడానికి వీల్లేదు, మా శత్రువులు మాకు అప్పగించమని ప్రార్థన చేశాను. హల్లెలూయా. తెలియజెప్పండి. కుషుడైన జరోహుని తరిమి కొట్టారండి, తన సైన్యాన్ని తరిమి కొట్టారండి. చాలా అద్భుతమైన విజయం వరకు వచ్చిందండి. ఆశ చేసిన పని ఏంటో తెలుసా? యెహోవా నా ఆధారం. చెప్పండి, యెహోవా నా ఆధారం. నేను మరలా చెప్తున్నాను, నీ గర్వము, నీ జ్ఞానము, నీ బలము, నీ శక్తి నీకు గర్వాన్ని తీసుకొస్తుంది. నీ బలహీనత దేవుని బలాన్ని తీసుకొస్తుంది. ఎప్పుడైతే ప్రభువా నేను బలహీనుడనో, నా వల్ల కావట్లేదు, నీవు నాకు సహాయం చేయని నిన్ను నువ్వు పూర్తిగా అప్పగించుకుంటావో, అప్పుడు దేవుని మహిమ నువ్వు చూస్తావు. నాకంతా తెలుసు, నేను ఏదైనా చేయగలను ఒక గర్వంతో ఉంటావో, అది నాశనానికి తీసుకెళ్తుంది. కనుక గర్వించే స్థితిలో, అంతా నాకు తెలుసు అనే స్థితిలో ఉండక, నాకు సహాయం చేయమని నువ్వు దేవుని అడగలిగితే, ప్రతి విషయంలో ఆయన నీకు నేర్పించగలుగుతాడు, ప్రతి విషయంలో నేను నడిపించగలుగుతాడు. అందుకని దావీదు అంటాడు, యుద్ధం చేయటం నాకు నేర్పించంటాడు, నా పాదములకు, నా కాళ్ళకు నడక నేర్పించమంటాడు, నా శత్రువులు ఎదుట నా తల పైకెత్తమంటాడు. హల్లెలూయా. తల్లి చెప్పండి, నత్తైన కొండ, నా శత్రువులు ఎదుట నా తల పైకెత్తువాడు నీవే. ఏ దిక్కు నుంచి నాకు సహాయం వస్తుంది? ఆకాశం ముందు ఆశ్రయుడు యెహోవా, నీ దిక్కు నుండే, నీ వాళ్ళ నుండే, పైనుండే నాకు సహాయం వస్తుంది. ఎంత స్పష్టంగా మాట్లాడాడు దావీదు తన అనుభవాలు, తన జీవితంలో. హల్లెలూయా. ఈరోజు ఆశ చేసిన పని తెలుసా? ప్రార్థన. ఏమన్నాడు? నేను బలహీనుడును, నీవు నాకు బలం ఇవ్వు, నీ నామాన్ని బట్టి మేము యుద్ధానికి వెళ్తున్నాము, మాకు జయం ఇవ్వు. హల్లెలూయా. చెవుల తల్లి చెప్పండి, గట్టిగా చెప్పండి. తర్వాత యెహోషువ గ్రంథం
6వ అధ్యాయము 20వ వచనం కనుక చూస్తే యెహోషువ దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన. హల్లెలూయా. 6వ అధ్యాయం 20వ వచనం. యాజకులు బూరల వాదగా ప్రజలు కేకలు వేసిరి, ఆర్భాటంతో కేకలు వేయగా ప్రాకారం కూలేను. చేతులెత్తలు చెప్పండి. హల్లెలూయా. ఇదే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం మీరు 9వ వచనం కనుక చూస్తే 9వ వచనం యెహోషువ చేసిన ప్రార్థన మనకు కనబడుతుంది. చూడండి ఒకసారి. పైన వచనం చూస్తే యెహోషువ ప్రార్థన మనకు కనబడుతుంది. అది యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించినది ఏమనగా అది ధర్మం. యెహోషువ ప్రార్థన కనపడలేదు 6వ అధ్యాయంలో. తెలియ చెప్పండి. ఓకే, నెక్స్ట్ 5వ అధ్యాయంలో మనకు 5, 6 మీకు హోంవర్క్. మీరు అది బాగా చదవండి, నేను వాక్యం ముందుకు వెళ్తాను. హల్లెలూయా. యెహోషువ ఎరికో పట్టణం మీదకి వెళ్తున్నప్పుడు అండి, యెహోషువ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. ప్రభువా, మేము ఎరికో పట్టణం మీదకి వెళ్తున్నాము, ఆ పట్టణం మీద మాకు జయము ఇవ్వు. హల్లెలూయా. జయము ఇవ్వు అని చెప్పి యెహోషువ దేవుని ఆశ్రయించినప్పుడు యుద్ధం ఎలా చేయాలో, ఆ ప్రాకారాలు ఎలా కూలగొట్టాలో దేవుడు చక్కని నడిపింపునిచ్చాడు. హల్లెలూయా. మీరు సుత్తులు, కర్రలు, ఈటలు, బాణాలు, డాలులు పట్టుకెళ్తే మీరు గెలవరు. యెహోషువ మీరేం చేస్తారు తెలుసా? 6 దినాలు మీరు దాని చుట్టూ తిరగండి. హల్లెలూయా. చెల్లి చెప్పండి. 7వ దినమున నేను మీకు చెప్పిన దినమున యాజకులను సిద్ధపరచు, బోర్ల ఓదాల. హల్లెలూయా. డ్రమ్స్ కొట్టాల. ఎవరెవరు ఏది చేస్తారో అదన్నీ వాళ్ళు చెయ్యాలి. హల్లెలూయా. అవన్నీ వారు చేయాలి. నేను ఎప్పుడైతే నేను నడిపిస్తానో, వెళ్ళమంటానో అప్పుడు మీరు అక్కడికి వెళ్ళాలి. నేను చేయమన్నట్లుగా చేయాలి. ఎప్పుడైతే మనం చదివే 6వ అధ్యాయం 20వ వచనంలో యాజకులు యెహోషువ చేత ఏర్పరచబడిన వారందరూ కూడా ఆ ముందుకు ప్రాకారాల ముందుకు వెళ్ళి బోరల వదగా ఆర్భాటం చేయగా దేవుని స్తుతించగా. హల్లెలూయా. అక్కడ ఏం జరిగిందో తెలుసా? ప్రాకారాలు కూలిపోయాయి. అందరూ చెప్పండి, ఏం కూలే? ప్రాకారాలు కూలే. ఎరికో కోటగోడలు అనే ప్రాకారాలు కూల్చబడ్డం అంటే అంత సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే అది చరిత్ర కలిగిన పట్టణము, ప్రాకారము కలిగిన పట్టణము, చాలా ఉన్నతమైన పట్టణం అది. హల్లెలూయా. దాంట్లో నివసించే మనుషులందరూ కూడా చాలా దేహ బలం కలిగిన వారు, కండబలం కలిగిన వారు, సాధారణమైన వారేం కాదు. అటువంటి ఎరికో పట్టణం యొక్క ప్రాకారాలు కూల్చబడడానికి యెహోషువ చేసిన పని ఏంటో తెలుసా? ప్రార్థన. యెహోషువ ఆ కోటగోడలు నీ టీంతో నువ్వు ఎలా కూల్చావు అంటే ఆయన చెప్తాడు, నాకు యెహోవా నాకు ఆధారము. నీ బలం కాదు బ్రదర్ సిస్టర్, నీ శక్తి కాదు, నీ జ్ఞానము, నీ బలము, నీ శక్తి, నీ సామర్థ్యము నీకు అవమానంలోనికి, సిగ్గులోనికి తీసుకెళ్తుంది. హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే యెహోవాను ఆధారం చేసుకోగలుగుతాడో ఆ వ్యక్తి జీవితంలో ఉన్నతమైన ప్రణాళిక, ఆ ప్రణాళిక తగిన నడిపింపు, ఆ నడిపింపుకి తగిన ఫలము దేవుడు వారికి దయచేస్తాడు. ఫైనల్ రిజల్ట్ ఏంటంటే నువ్వు ఉన్నతంగా ఫలించి ఉంటావు. నీ ఫలం ఎవడు దొంగిలించలేడంతే. ఒక ఉన్నతమైన అభిషేక పాత్రగా దేవుడిని నిలబెడతాడంతే. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు కూడా నీ జీవితంలో నువ్వు తీసుకోవాల్సిన ఒక ఉన్నతమైన తీర్మానం, యెహోవా నాకు ఆధారము. చెప్పండి, యెహోవా నాకు ఆధారము. హల్లెలూయా. ఆదికాండం 32:9 వచనం. ఆదికాండం 32:9 వచనంలో మనకి యాకోబు కనబడతాడు. హల్లెలూయా. యాకోబు జీవితాన్ని కనుక మనం చూస్తే యాకోబు జీవితాలు అన్ని ఫెయిల్యూర్స్. యాకోబు జీవితం అంతా ఫెయిల్యూర్ గానే మనకు కనబడుతుంది. ఎందుకు పనికిరాని వ్యక్తి అక్కడ యాకోబు ఉంటాడు. అటువంటి యాకోబుని చూసి తల్లి బాధపడుతూ ఉండే అవకాశం వచ్చింది. హల్లెలూయా. తన తండ్రి పిలిచాడు, ఇస్సాకు గారు పిలిచాడు, మంద దృష్టితో ఉన్నాను, నేను చచ్చిపోతాను, నువ్వు అర్జెంటుగా అడవికి వెళ్ళి ఒక మంచి వేటాడి తీసుకొచ్చి నాకు భోజనం వండి పెట్టు. హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నేను దీవించి నేను ప్రభు దగ్గరికి లోకలందరూ వెళ్ళవలసిన మార్గంలోకి నేను వెళ్ళిపోతాను అన్నాడు. హల్లెలూయా. ఈయన వెళ్ళాడు, యేషో గారు వెళ్ళాడు. తల్లి ఇక్కడ మేకను రెడీ చేసింది, తన చిన్న కుమారుడిని యాకోబును పంపించేసింది. అన్యాయంగా మోసం చేసి తన తండ్రి దగ్గర ఆశీర్వాదాలన్నీ దొంగిలించేశాడు. ఇదిగో అన్న వచ్చేస్తున్నాడు, నిన్ను ఇక్కడ ఉంటే చంపేస్తాడు, విషయం తెలిస్తే, నిజం తెలిస్తే నీకు చాలా ప్రమాదము, నువ్వు ఎక్కడికి వెళ్ళాలా? లాబాను దగ్గరికి వెళ్ళి, మేనమామైన లాబాను దగ్గరికి వెళ్ళిపో. ఎక్కడున్నాడు అతను? హారాన్లో ఉన్నాడు. బెయేర్షెబాలో ఉన్న ఇస్సాకు, బెయేర్షెబాలో ఉన్న యాకోబు ఇప్పుడు బెయేర్షెబా నుండి హారాను వైపుకు ప్రయాణం చేశాడు. హల్లెలూయా. హారాను వైపుకు ప్రయాణం చేసే ముందు వరకు కూడా యాకోబు జీవితం ఎలా ఉందంటే మోసంతోనే ఉంది. ఎక్కడ విజయం లేదు. ఒకరి మీద ఆధారపడిన స్థితి, తల్లి మీద ఆధారపడిన స్థితి, తల్లి మాటలు విన్న స్థితి మనకు కనబడుతుంది. చూడండి, తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు,
తల్లిదండ్రుల మాట వినకూడదని చెప్పట్లేదు, కానీ మనుషుల మాటలు ఎప్పటికైనా మనకు ప్రమాదమే. అందుకే మన ఎంత చదువు ఇరిమియా చెప్తున్నాడు, ఎవరైతే మనుషులను ఆధారం చేసుకుంటారో, మనుషులు నమ్ముకుంటారో, యెహోవా మీద నుండి తన హృదయాన్ని చెరుపుకుంటాడో ఆ మనుషుడు శాపగ్రస్తుడు. హల్లెలూయా. ఇక్కడ ఈ పాట మనం ఏం నేర్చుకో తెలుసా? తల్లి మాట విన్న యాకోబు, మనుషుల మాట విన్న యాకోబు, లోకంలో ఇష్టానుసారమైన ప్రవర్తనతో ఎదుట వ్యక్తిని మోసం చేసిన యాకోబు మనకి ఇక్కడ కనబడతాడు. యాకోబు జీవితంలో ఫలం ఏంటంటే మోసం, ఫెయిల్యూర్, దేవునికి నచ్చని జీవితం, దేవునికి దూరంగా ఉన్న జీవితం, తల్లి మాట మీద డిపెండ్ అయిన జీవితం, లోకానుసారమైన జీవితం యాకోబు ఇక్కడ కనబడుతున్నాడు. ఇటువంటి యాకోబు తల్లి నుండి వేరైన తర్వాత, ఒంటరివాడిన తర్వాత, చీకటిలో ఒక రాయి తలగడగా చేసుకుని అక్కడ నిద్రిస్తూ ఉండగా దేవుని కృప దర్శించింది. నిచ్చెనేసుకుని దిగి వచ్చాడు దేవుడు. అక్కడ మాట్లాడాడు, యాకోబు హల్లెలూయా, నువ్వు నాకు తెలుసు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నాకు తెలుసు, నువ్వు చేసిన మోసం అంటే తెలుసు, నా జీవితం గురించి అన్నీ చెప్పాదా, అసలు నువ్వెవరో ప్రభా, నువ్వెవరవయ్యా అంటే నీ తండ్రి, నీ తాతగారైన అబ్రహాము, నీ తండ్రి అయిన ఇస్సాకు దేవుడు, నేను నీకు తోడై ఉంటా. యాకోబు చాలా మాటలు మాట్లాడాడు. అక్కడ చెప్తాడు కదా, ఇదిగో నేను నీతో ఏదైతే ప్రమాణం చేశానో, వాగ్దానం చేశానో వాటిని నెరవేర్చే వరకు నేను నిన్ను విడవను, ఎడబాయను. హల్లెలూయా. ఆ దినమున యాకోబుతో దేవునితో సావాసం ప్రారంభమైంది. ఆ దినము నుండి యాకోబు దేవుని మాట వినడం ప్రారంభించాడు. హల్లెలూయా. దేవుని కృప యాకోబుతో వెంటాడుతూ వచ్చింది. ఫైనల్లీ దేవుడు అక్కడ దీవించాడు. దాసులు చాలా మంది, పిల్లలు, 2 భార్యలు, 2 ఉపపత్నులు, 12 మంది పిల్లలు, చాలా గొర్రెలు, మేకలు, ఎద్దులు అన్నీ ఉన్నాయి. అన్నిటిని తీసుకుని బయలుదేరాడు. హల్లెలూయా. విషయం ఏంటంటే 400 మందితో అన్నయ్యన ఏశావు రెడీగా ఉన్నాడు కత్తితో యాకోబుని చంపడానికి. 400 మంది, ఎడం పక్క 200, కుడి పక్క 200, మొత్తం 400 మంది టీము. ఈయనతో 401 మంది. ఎందుకు? పగ. 20 సంవత్సరాలు పైనే పగ. ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు దొరుకుతాడని చెప్పి పగతో ఎదురు చూస్తున్నాడు ఏశావు. కత్తి పట్టుకుని ఉన్నాడు. హల్లెలూయా. విషయం తెలిసింది, యాకోబు గారు మీరు ఇప్పుడు వెళ్తే చాలా ప్రమాదం, మీ అన్నయ్య 400 మందితో ఎదురు చూస్తున్నాడు, నేను అర్జెంటుగా లేపేస్తాను, నువ్వు వెళ్ళొద్దు అని ఒక ఇంటిమేషన్ వచ్చింది, సమాచారం వచ్చింది. ముక్కలు ముక్కలుగా చేశాడు తన టీంని, మన్నని విభాగించాడు, గ్రూపులుగా విభాగించాడు, గుంపులుగా విభాగించాడు, ముందు పంపించాడు. ఈలోపు దేవునితో మాట్లాడాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి. తన బ్రతుకు గురించి అర్థమవుతుంది, నాకు అన్నీ ఉన్నాయి కానీ లోకంలో భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, సంపాదన ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి కానీ ఇంకోటి ఏదో లేదు. ఏంటో తెలుసా? సావాసం. వెంటనే అక్కడ వదిలిపెట్టి, అన్నిటిని వదిలిపెట్టి పక్కనే ఉన్న ఎబ్బోకు అనే రేవు యొద్దకు వెళ్ళి మోకాలేశాడు, చేతులు ఎత్తాడు. దేవుడు ఒక బుద్ధు గుడ్డాడు, తొడగూడి చిట్లు పోయింది, తొడగూడు ఊడిపోయింది, కాలు ఎరగొట్టాడు దేవుడు. హల్లెలూయా. యాకోబు ఒక గుద్దు, తొడగూడు ఊడిపోయింది, అక్కడ కాలు ఇరిగింది. ఏం పేరు నీ పేరు? ప్రభువా నా పేరు తెలియకుండా నేను ఎంత దీవించావా? అసలు నేను దీవించలే. అవన్నీ కూడా సర్వసాధారణంగా భూమి మీద మనుషుల కష్టాజితాన్ని బట్టి, పితృ పారంపర్యాన్ని బట్టి వచ్చేది. అసలైన దీవెన అది కాదు. చాలా మంది దీవెన అనుకుంటే వెండి బంగారాలు, వజ్ర వైడూర్యాలు, మేడ మిద్దెలు, లేకపోతే ఇంకొక లగ్జరీకరమైన జీవితం అనుకుంటారు. అసలు వాక్యానుసారంగా దీవెన అంటే అది కాదు. హల్లెలూయా. చెల్లి చెప్పండి, దీవెన అంటే సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం అని వాక్యం చెప్తాను. ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామని మీరు అన్ని జనుల వల్ల మీరు విచారించొద్దు, చింతించొద్దు. ఇదిగో పరలోకమందున్న తండ్రి వాటికంటే శ్రేష్టమైన మిమ్మల్ని పోషిస్తారు. నిజమైన ఆశీర్వాదం అంటే సమాధానంతో ఉంటారు, నెమ్మదితో ఉంటారు. మీకున్న దాంట్లోనే దేవుణ్ణి సంపూర్ణంగా ఆరాధించగలుగుతారు, మీకున్న దాంట్లోనే పూర్తిగా దేవుని మీరు సేవించగలుగుతారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అది నిజమైన ఆశీర్వాదం. చాలా మందికి అన్నీ ఉంటాయి కానీ వారు మోకారు వేయలేరు, ప్రార్థించలేరు, దేవుని సమకాన్ని అనుభవించలేరు, దేవుని సమాధానాన్ని వారు పొందలేరు, చాలా చాలా దూరంగా ఉంటారు. హల్లెలూయా. అట్లా కాదు. ఇక్కడ యాకోబు గురించి మీరు రెఫరెన్స్ రాసుకోండి. ఆదికాండం 32:9 ఒకసారి చదవండి. ఆదికాండం 32:9. అప్పుడు యాకోబు, నా తండ్రివైన అబ్రహాం దేవా, ఇస్సాకు దేవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు, సమస్త సత్యములకు అపాత్రునిగా
ఆ, ఆ, ఆ. అది విషయం. నా సహోదరుడు ఎదురుగా ఉన్నాడు, ఇదిగో నా దగ్గర ఉన్న వాటిని గుంపులుగా నేను విడగొట్టాను. ఇప్పుడు నా సహోదరి చేతిలో నుంచి నన్ను విడిపించు, నన్ను రక్షించు. నన్ను ఇంత దీవించిన దేవుడు నీవే. ఇదిగో వాగ్దానం చేసినట్లుగా మరలా నన్ను దీవించి బేర్షెబాకి, నీ తండ్రి ఇంటికి, నీ దేశానికి నడిపిస్తానన్నావు కదా, నువ్వు చెప్పినట్లుగా నడిపిస్తున్నావు. అయితే నా ముందు ఎవరున్నారు? అన్నున్నాడు, ఏశావు కోపంతో రగిలిపోతున్నాడు. నా అన్న చేతుల నుంచి నన్ను రక్షింపు, నా అన్న చేతుల నుంచి విడిపించు. దీన్నే దేవుని మీద ఆధారపడటం అంటారు. యాకోబు తలుచుకుంటే తన పనివారంతో, తన బలగంతో, తన శక్తితో అన్న మీద ఎదురు తిరగవచ్చు, అన్న మీదకి ఎదురు వెళ్ళొచ్చు. కానీ అది దేవుని చిత్తం కాదు. హల్లెలూయా. తన బలాన్ని ఆధారం చేసుకుంటే వాడు శాపగ్రస్తుడు, మనుషుల బలాన్ని ఆధారం చేసుకుంటే వాడు శాపగ్రస్తుడు. అంతే. ఇక్కడ యాకోబు ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఏంటో తెలుసా? ఒకప్పుడు తల్లి మాట విన్నాడు, ఒకప్పుడు తల్లి ఆలోచనతో నడిచాడు, తల్లి చెప్పినట్టుగా నడిచాడు. కానీ ఇప్పుడు తల్లి కాదు ఆధారం, తన బలము కాదు ఆధారం. యాకోబుకి ఆధారం ఎవరంటే సైన్యములకు అధిపతికి యెహోవా అంటున్నాడు. తండ్రివైన అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, నేను నిన్నే నమ్ముకున్నాను. ఇదిగో నా అన్న నా ఎదురుగా ఉన్నాడు, కత్తి పట్టుకుని ఉన్నాడు, 400 మందితో ఉన్నాడు, అడిగేస్తే చంపేస్తాడు. నా అన్న చేతిలో నుంచి నన్ను విడిపించని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. దాని రిజల్ట్ చూడండి. 32 24 వచనం, 24 నుంచి 28 వచనాలు మీరు ఇంటికల్లా చదువుకోండి. దేవుడు ఏశావుని దర్శించాడండి. హల్లెలూయా. ఎందుకంటే 4 వచనాలు చదవాలి, ఎక్కువగా లెంత్ అయిపోతుంది, టైం అయిపోతుంది. కాబట్టి మీరు హోంవర్క్ ఆ రిఫరెన్స్ రాసుకుని ఆదికాండం 32 అధ్యాయము 24 నుంచి 28 వచనాలు దేవుడు చేసిన అద్భుతం మనకు కనబడుతుంది. ఏశావుని దేవుడు దర్శించాడు అక్కడ. హల్లెలూయా. ప్రేమను పుట్టించాడు, దయను పుట్టించాడు, జాలను పుట్టించాడు. ఏశావు ముందుకు వెళ్ళి యాకోబు నిలబడగానే కత్తి పడేసి పరిగెత్తుకుంటుకెళ్ళి కౌగులించుకుని ముద్దు పెట్టుకుని, హల్లెలూయా, నా తమ్ముడాన్ని చేర్చుకున్నాడండి. ఒక మనుషుడు వల్ల అయ్యే పని కాదు ఇది, ఒక మనుషుడు వల్ల జరిగే అద్భుతం కాదు ఇది. దేవుడే తన హృదయాన్ని మార్చుకుపోతే, దేవుడే ఏశావుని దర్శించుకుపోతే, దేవుడే ఆ వ్యక్తికి ప్రేమ పుట్టించుకుపోతే యాకోబు జీవితంలో ఇంత మేలు జరిగేది కాదు. ఈరోజు నీ శత్రువులను స్నేహితులుగా, నీ శత్రువులు మిత్రులుగా మార్చే దేవుడే నజరేయుడైన యేసు. హల్లెలూయా. నీ ముందన్న ప్రాకారాలు పడగొట్టే దేవుడే నజరేయుడైన యేసు. నీ మార్గమును సరళం చేసే దేవుడే నజరేయుడైన యేసు. హల్లెలూయా. తల్లి మాట విన్నప్పుడు ఏమి పొందలా. యాకోబు ఎప్పుడైతే దేవుని స్వరాన్ని ఆధారం చేసుకున్నాడో, దేవుని మాట వినడం ఆధారం చేసుకున్నాడో, దావీదు అన్నట్లుగా యెహోవా నా ఆధారం అన్నట్లుగా యాకోబుకు ఇప్పుడు ఆధారం ఎవరు? పురుగు వంటి యాకోబు, నేను విమోచించిన వాడు నేను. హల్లెలూయా. పురుగు వంటి యాకోబు అని పిలిచాడు దేవుడు. నిజమే, మన బ్రతుకులు కూడా అలాంటివి. యెషయా గ్రంథం చాలా స్పష్టంగా పురుగు వంటి యాకోబు, నీ విమోచకుడు నేనే, నేను కాపాడేవాడు నేనే, ఇదిగో నేను నీకు దేవుడై ఉన్నాను, నీతి కలిగిన నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుంటాను అన్నాడు యాకోబు గురించి. హల్లెలూయా. నా విమోచకుడు సజీవుడని యోబు అన్నాడు కదా. యోబుకు ఆధారం ఎవరు చెప్పండి? యోబుకు ఆధారం ఎవరు? భార్య వచ్చి ఎందుకు యథార్థతను వదిలిపెట్టావు, ఎందుకు భక్తిని వదిలిపెట్టావు, ఎందుకు అన్ని ఉన్నప్పుడు ఎంత భక్తి చేసావో ఇప్పుడు ఏమీ లేవు కదా, యెహోవా అన్యాయం చేశాడు కదా, ఆయన అన్ని దోచుకున్నాడు కదా, ఎందుకు ఆయన స్తుతిస్తావు, ఎందుకు ఆయన సేవిస్తావు? ఆయన తిట్టి, ఆయన విమర్శించి, ఆయన దూషించి చావకూడదు అంది. హల్లెలూయా. ఎంత ఉన్నతమైన మాట. మూర్ఖురా. హల్లెలూయా. దేవుని చేత మేలు అనుభవించో, దేవుని చేత కీడు అనిపిస్తే తప్పేంటి? యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకును, మహిమ ఆయనకే. చూడండి, యోబుకి ఆధారం ఎవరు తెలుసా? దేవుడే. తన బాధల్లో, తన కష్టాల్లో, మామూలు బాధలు మామూలు కష్టాలు కూడా కాదు, ఆరోగ్యం అంతా పాడైపోయి కురుపులతో శరీరం అంతా మాంసపు ముద్దపై చీము, నెత్తురు, నీరు కారుతున్న సందర్భంలో, పురుగులు మీద పడుతున్న సందర్భంలో, గోరెలు కుళ్ళిపోయిన సందర్భంలో, చెడు కంపు తన శరీరం నుంచి వస్తున్న సందర్భంలో, పక్కన మనుషులు ఎవరు లేక ఒంటరి స్థితిలో ఉన్న స్థితిలో, అంత ఘోర దుష్ట స్థితిలో ఉన్న యోబు యెహోవాని ఆధారం చేసుకున్నాడు. ఎంత ఉన్నతమైన టెస్టిమనీ మనం వింటాం, సాక్ష్యం వింటాం. సాతానా, యోబు ఎప్పుడైనా దూషించాడా? ఒక్క మాట, ఒక్క పదం చెప్పగలుగుతావంటే సాతాను కూడా తలకెదించుకున్నాడు దేవుని మాట. అంత గొప్ప నీతిమంతుడు యోబు. యోబుకు ఆధారం ఎవరు? యెహోవా. హల్లెలూయా. యెహోవా నాకు ఆధారం, అంతగా నేను పడుకుని మేలుకొందును, నేను నిద్రపోయి మేలుకొందును. దావీదు అన్నట్లుగా ఆస యెహోవాను ఆధారం చేసుకున్నాడు.
శత్రువు ముందు నిలబడి సైన్యాన్ని తరిమికొట్టారు. యాకోబు యెహోవాను ఆధారం చేసుకున్నాడు. అన్న ముందు నిలబడి ఉన్నతమైన ఫలాన్ని అక్కడ చూడగలుగుతున్నాం. యోబు దేవుని ఆధారం చేసుకున్నాడు, రెండంతల ఆశీర్వాదంతో నింపబడ్డాడు. హల్లెలూయా. తెలియజెప్పండి. యెహోషువ దేవుని ఆధారం చేసుకున్నాడు. యెరికో లాంటి మహాప్రాకారములు కూలబట్టడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. ఈ రోజు నీ ముందున్న ప్రాకారాలు ఏవి? నీ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది? నీ ఆరోగ్య స్థితి ఎలా ఉంది? నీ కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది? దాంట్లో ఉన్న అవకతవకలన్నీ, బలహీనతలన్నీ దేవునికి అప్పగించగలిగితే, నాకు సహాయం చేయగలిగితే, యెహోవా నాకు ఆధారం అని నువ్వు పలకగలిగితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 47వ వచనంలో గొల్యాతు ముందు నిలబడిన దావీదు ఒకే ఒక్క మాట, యుద్ధము యెహోవాదే గాని నాది కాదు. ఇది ఉన్నతమైన స్టేట్మెంట్. యుద్ధము నాది కాదు, గొల్యాతు. హల్లెలూయా. 5 పట్టణాలకు సంబంధించిన 5 నున్నట రాళ్ళు ఏరుకొని జేబులో పెట్టుకుని వెళ్ళాడు. గొల్యాతు డైలాగ్ ఏంటో తెలుసా? ఇంకా మీ సైన్యములో పెద్దోళ్ళు లేరా, మగోళ్ళు లేరా, బలవంతులు లేరా, పిల్లోడిని పంపించారంటారు నా దగ్గరికి. హల్లెలూయా. దావీదుకి అప్పటికే రక్తం మరుగుపోతుంది. రోషం కలిగిన దావీదు, ఆత్మావేశం కలిగిన దావీదు, ఆత్మ బలంతో నింపబడిన దావీదు అక్కడ నిలబడి గొల్యాతు, హల్లెలూయా, యుద్ధం నేను కదా చేసేది, యుద్ధం యెహోవాది. హల్లెలూయా. చల్లే, యుద్ధం యెహోవాది అంటే కనీసం కర్ర లేదు, కత్తి లేదు, ఏమీ లేదు, రాయి పట్టుకొచ్చావంటే నేను నీకు కుక్కగా కనపడుతున్నానంటే నా కంటి ముందు నువ్వు కుక్కవే. ఎందుకని తెలుసా? నా మంద మీదకు ఎలుగుబంటి వచ్చింది, నా మంద మీదకు సింహం వచ్చింది, నేను చీల్చేసాను. నా బలంతో కాదు, దేవుని ఆత్మశక్తితో, దేవుని బలముతో. నాకు ఆధారం యెహోవానే కాబట్టి, దేవుని మీద నేను ఆధారపడ్డాను కాబట్టి, నా బలముతో అయితే సింహానికి ఆహారం అయ్యామని దేవుని బలంతో సింహాన్ని చీల్చి పడేశాను. సింహము నుండి నన్ను కాపాడిన దేవుడే, ఎలుగుబంటి బారం నుండి నన్ను కాపాడిన దేవుడే, నీ నుండి, నీ సైన్యము నుండి దేవుడు మమ్మల్ని కాపాడుతాడు. ఈ దినమున నేను నీ తల నరికి వేస్తాను. యుద్ధం యెహోవాదే. దేవుడు నాకు జయమిస్తాడు. ఒకే ఒక్క రాయి తీశాడు, ఒడిలో విసిరాడు, ఒకే ఒక్క దెబ్బ ఒక్క పొరలు పడిపోయాడు. ఈ రోజున ఇదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దావీదు ఎలాగైతే నన్ను ఆధారంగా చేసుకున్నాడో, ఏ వ్యక్తి అయితే, ఏ కుటుంబం అయితే యెహోవాను ఆధారం చేసుకుంటుందో ఆ వ్యక్తి జీవితంలో జయము నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. ఇంకా దగ్గరగా చెప్పండి. దావీదు అంటున్నాడు, చెప్పండి, యెహోవా నాకు ఆధారం. 17:47 చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 17:47. కత్తి చేతను ఈటి చేతను రక్షించేవాడు కాదని ఈ దండు వారందరూ తెలుసుకోవాలి. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. చాలు. హల్లెలూయా. అసలు ఒకసారి మీరు ఆలోచించాలి. సౌలు అనే వ్యక్తి రాజు, ఇశ్రాయేలీలో మొట్టమొదటి రాజు సౌలు. దావీదు స్థానంలో సౌలు నిలబడాలి. ఈ మాటలన్నీ సౌలు చెప్పాలి, కానీ సౌలు లేడు అక్కడ. హల్లెలూయా. దావీదు అన్న పెద్దోడు, అరే తమ్ముడు వద్దురా, వెళ్ళిపోరా. వాళ్ళు ఎవరు మాట్లాడాలి? ఇశ్రాయేలీయుల సైన్యములో యుద్ధము చేసేవారు, చాలా నైపుణ్యత కలిగిన వారు, కత్తి పట్టగలిగిన వారు, ఈత పట్టగలిగిన వారు, బాణమయ్యగలిగిన వారు, చాలా ఎక్స్పీరియన్స్ కలిగిన వారు ఉన్నారు. ఏ ఒక్కరు కూడా బరిలో మాట్లాడలేదు. ఈయనేమో సాధారణమైన కాపరి, సాత్వికమైన కాపరి, చేతిలో దుడ్డు కర్ర పెట్టుకుని గొర్రెలు అదుపు చేసుకుని గొర్రెల కాపరి స్వభావం ఎవరిదంటే దావీదు. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే దావీదు ఏలాలోయలో గొల్యాతు నోట్లో నుంచి వస్తున్న మాటలు దావీదు చెవులో పడ్డాయో తాను మరిచిపోయాడు. దేవుని నామం దూషించబడుతుంది. ఇశ్రాయేలు ప్రజల మధ్య సున్నతి లేని ఫిలిస్తీయుడు, శత్రువైన వాడు దేవుని నామాన్ని హేళన చేస్తున్నాడు, అవమానపరుస్తున్నాడు. రాజు ఏమయ్యాడు? యుద్ధము నైపుణ్యతం కలిగిన వారు ఏమయ్యారని చెప్పి చాలా కోపంతో ఉన్నవన్నీ అక్కడ పడేసి పరిగెత్తుకుంటూ వస్తే అందరూ దాక్కున్నారు, అందరూ భయపడ్డారు. విషయం తెలుసుకున్న దావీదు యుద్ధంలోకి దిగాడు. హల్లెలూయా. నీ ఇంటిలో నువ్వు ఒక్కదాను నిలబడతాయి, నీ గ్రామంలో నువ్వు ఒక్కడ నిలబడతాయి, ఉదయమున వేకువన సమయమనక అసమయమనక దేవుని సన్నిధిలో చేతులెత్తగలిగితే నీ స్థితిని, నీ గ్రామ స్థితిని, నీ రక్త సంబంధ స్థితిని యాజ్ ఇట్ ఈజ్ గా దేవునికి అప్పగించగలిగితే దావీదు పక్షంగా ఎలాంటి అద్భుతం చేశాడో
అలాంటి అద్భుతం మీ ఇంట్లో దేవుడు చేయగలుగుతాడు. అది రక్షణార్థ కార్యమైన, స్వస్థపరిచే కార్యమైన, విడిపించే కార్యమైన, దీవెనకరమైన కార్యమైన, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితి నుండి అత్యున్నత స్థితిలోనికి నా దేవుడు నేను తీసుకొస్తాను. ఏ వ్యక్తి జీవితంలో జరుగుతుంది? యెహోవాను ఆధారం. చెప్పండి పక్కన వారికి, యెహోవాను. నా టైటిల్ అదే, యెహోవాను ఆధారము. యెహోవాను ఆధారము. చెప్పండి, యెహోవా ఆధారం. చెవులు తల్లి చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. గిద్యోని సైన్యం అంతా చెప్పండి, ముగింపులోకి వెళ్తాను. గిద్యోని సైన్యం అంతా 32,000 చెప్పండి. గిద్యోని సైన్యం అంతా అందరూ చెప్పాలా? 32,000 ఉన్నారని చెప్పి ఇంకా బాధపడుతున్నాడు ఈయన. ఆ పక్కనేమో అమాలీకీలు ఎంతమందో తెలుసా? మిడతల దొండు లాంటి టీం అది. ఇసుక రేణువులు లాంటి సైన్యం అది. ఇసుక రేణువులు, మిడతల లాంటి టీం. హల్లెలూయా. ఆ మాట ఎందుకు అక్కడ రాయించాడంటే దేవుడు లెక్క పెట్టడానికి కూడా అవకాశం లేదట. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. మిద్యానీయులు సైన్యమేమో మిడతల వలె, మిడతల గుంపులు. ఇసుక రేణువు లాంటిది మిద్యానీయులు గుంపులు. ఈ పక్కనేమో గిద్యోని టీం ఏమో 32,000. హల్లెలూయా. ప్రభు, ఈ టీం చాలదు కదా, అక్కడేమో మిడతల లాంటి సైన్యం ఉంది, వారి మీదకి వెళ్ళాలంటే మేము 32,000 ఉన్నాం, ఎలా కుదురుద్ది అని అన్నాడు. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు తెలుసా? 32,000 కూడా చాలా ఎక్కువే గిద్యోని అన్నాడు. హల్లెలూయా. నువ్వైతే ఏం చేస్తావు తెలుసా? దేవునికి జ్ఞానం లేదు, సావుకుడికి జ్ఞానం లేదు. వీళ్ళ మాటలు ఎలాగో ఉంటాయి, వీళ్ళు ఎలాగే మాట్లాడతారు. దేవుని శక్తి తెలియని వారు, దేవుని సామర్థ్యం తెలియని వారు, ఆయన ప్రభావం తెలియని వారు అవిశ్వాసంలో మాట్లాడతారు. కానీ దేవుని ప్రభావం తెలిసిన వారు, ఆయన రుచి చూచి ఎరిగిన వారు, నేను నిలబడితే చాలు దేవుడు అద్భుతం చేస్తారని నమ్ముతారు. అదే అందుకని లూకా సువార్తలో మనం చూద్దాం, మనుషులకు అసాధ్యములు దేవునికి సాధ్యము. ప్రైజ్ లార్డ్ చెప్పండి. 32,000 ఉంటే దాంట్లో దేవుడు ఏం చెప్పాడు తెలుసా? 22,000 మందిని తీసేసాడు. ఇంకెంత ఉన్నాయి? 32,000, 22,000 పోతే ఎంతమంది ఉన్నారు? మీరు లెక్కల్లో చాలా గొప్పలని అర్థమైంది. మిమ్మల్ని అడగడం కంటే నా లెక్క నేను చెప్పుకోవడం ఉత్తమం. 10,000 ఉన్నారు అక్కడ. హల్లెలూయా. 32,000లో 22,000 పోయారు. 10,000 మంది ఉన్నారు. వెనక చూస్తున్నాడు, లెక్క పెడదా 10,000. పైకి చూస్తున్నాడు, 32,000 నుంచి 22,000 తీసేసాడు. 10,000 ఉన్నారు. ఈ 10,000 ఎట్లా ప్రభు అని చూస్తున్నాడు. మరలా దేవుడు అంటాడు, మరలా పైకి చూశాడు కదా, వీళ్ళని చూసుకుని పైకి చూశాడు. ఆ 10,000 కూడా ఎక్కువ అన్నాడు. యుద్ధం నేను చేయలేను ప్రభా, నా వల్ల కాదు ప్రభా. గిద్యోనితో దేవుడు ఏమన్నా, అసలు నిన్నెవడు యుద్ధం చేయమన్నాడు? యుద్ధం నేను చేస్తాను. హల్లెలూయా. నువ్వు కాదు గిద్యోని యుద్ధం చేసేది, 10,000 ఎక్కువ. మరలా వడపోత పోసాడు దేవుడు. 32,000లో 22,000 మందిని తీసి వడపోసాడు. 10,000 మంది మిగిలారు. 10,000 మందిలో 9,700 మందిని తీసాడు. ఇంకా 300 మంది ఉన్నది. ఈ 300 మందితో నేనేం చేయాలి ప్రభు అంటున్నాడు. కొండ దివిటీలు పట్టుకోవాలి మీరు. హల్లెలూయా. కొండలో దివిటీలు పట్టుకోవాలి. వీడితో మేమేం చేస్తాం ప్రభు? నేను చెప్పింది చేయంతే. చూడండి, ఎప్పుడైతే గిద్యోను దేవుని మాటను ఆధారం చేసుకున్నాడు, మిడతలు లాంటి మిద్యానీయుల సైన్యం మీదకి 300 మందితో నిలబడితే దివిటీలు కొండలో పట్టుకున్నంత మాత్రాన దేవుడు యుద్ధం ఇస్తాడని అవిశ్వాసంతో మాట్లాడకుండా యెహోవాను ఆధారం చేసుకోలేదా? దేవుని స్వరాన్ని ఆధారం చేసుకోలేదా? దేవుని మాటను ఆధారం చేసుకోలేదా? దేవుని వాగ్దానాన్ని ఆధారం చేసుకోలేదా? 300 మంది నిలబడితే మిద్యానీయులను దేవుడు తరిమి కొట్టి గొప్ప జయమిచ్చాడు. చప్పట్లు కొట్టాడు. దేవుని ప్రభావం. నీ ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. నీ ఉద్దేశం వేరు, దేవుని ఉద్దేశం వేరు. నీ ముందు శత్రువు నిలబడ్డాడంటే అక్కడ దేవుడు నేర్పించే పాఠం ఒకటి ఉంటుంది. అలా శత్రువు నిలబడ్డాడు, నీకంటే బలవంతుడు, ఆర్థికంగా నీకంటే గొప్పోడు, రాజకీయంగా, సామాజికంగా, శారీరకంగా నీకంటే చాలా ఉన్నతమైన వ్యక్తి. ఆ వ్యక్తిని నువ్వు జయించాలి అంటే హల్లెలూయా, ఇక్కడ నీకు యెహోవా ఆధారం, నీకు యెహోవా ఆధారం. నువ్వు దేవుని ఆధారం చేసుకోగలిగితే ఒక్క గిద్యోను 300 మందితో, దివిటీలతో, కొండలతో, మిడతల లాంటి మిద్యానీయులను, ఇసుక రేణువు లాంటి మిద్యానీయులు తరిమి కొట్టాడు. ఒక్క ఆసారాజు 1000 సైన్యం కలిగిన కుశుడైన జరుహుని తరిమి కొట్టాడు. ఆశ చేసిన ప్రార్థన, బలహీనులమైన మాకు సహాయం చేతుకు నీకంటే బలవంతుడు లేదు. దేవా, నిన్నే
నమ్ముకొని ఉన్నాను, నీ నామమును బట్టే యుద్ధానికి వెళ్తున్నావు, మాకు విజయం. ఎప్పుడైనా చేసావా? నీ ఆర్థిక వ్యవస్థలో, నీ కుటుంబ వ్యవస్థలో నీ బలహీనతలను దేవునికి అప్పగించే, ప్రభువా నేను బలహీనుడను, నాకు సహాయం చేయి, నేను నిన్నే నమ్ముకున్నాను ప్రభు. ఒక పక్క లోకం ఉంటుంది, ఆచారాలు ఉంటాయి. ఈ లోకం పెట్టుకుని, ఆచారాలు పెట్టుకుని నిన్నే నమ్ముకున్నంటే చాలా ఫూలిష్నెస్ ఉంటుంది. దేవుడు మనం చూసి నవ్వుతాడు. ఆయన ఎత్తుకు వచ్చినప్పుడు మనం పూర్తిగా ఖాళీ చేసుకోండి. లోకం లేకుండా, లోక ఆచారాలు లేకుండా, సంప్రదాయాలు లేకుండా, తలంపులు పరిశుద్ధమైనదిగా వాక్యము మీద నీ హృదయాన్ని స్థిరపరిచి, వాక్యం ఆధారంగా నువ్వు దేవుని ఎత్తుకు రాగలిగితే ఆయన నీ చేతిని పట్టుకోగలిగి, నువ్వు సమర్పణని అన్ని ధరించుకొని దేవుని నమ్ముకున్నానని చెప్పి మంచి చెడులు చూస్తావు, లోకాన్ని పెట్టుకుని, కులాన్ని చూసుకుని, ఈ కుళ్ళంతటిని కూడా, ఈ కంపు అంతటిని, అజితేంద్రియం అంతటిని పెట్టుకుని పరిశీలనకు వచ్చి దేవుని ముందు నిలబడితే నువ్వు పై స్వరూపము మంచిగా ఉండొచ్చు, కానీ లోపల ఉన్న అజితేంద్రియం దేవుడు చూస్తాడు. అందుకే సమూయేలుతో దేవుడు చెప్పాడు, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడుతున్నారు, యెహోవానైన నేను హృదయాన్ని లక్ష్య పెడతా, లోపట ఉన్న ఆత్మ లక్ష్య పెడతా, లోపటి జీవితం లక్ష్య పెడతా. నువ్వు పై రూపాన్ని చూసావు దావీదునే, అతడు నా హృదయానుసరుడు, అతడు నా చిత్తాన్ని జరిగించే వ్యక్తి. నా హృదయం ఆయన హృదయం ఒకటే, నా ఆలోచన దావీదు ఆలోచన ఒకటే. నువ్వు ఎక్కువ చేయకుండా కొమ్ము తీసుకెళ్లి దావీదు నెత్తి మీద ఉంచేయి, అతను నేను అభిషేకించానంతే. ఎవరికి నచ్చినా నచ్చకపోయిన దేవుడు నేను అభిషేకిస్తాడంతే. ఎవరికి నచ్చినా నచ్చకపోయిన దేవుడు నేను వాడుకుంటాడు, దీవిస్తాడంతే. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. చేలెత్తలు చెప్పండి. 32,000, 22,000, 9,700, ఆఖరికి 300 మందితో మెడతల్ లాంటి మిద్యానీయులు దేవుడు తరిమికొట్టాడు. ఆ దేవుడు బ్రతికి ఉన్నాడు, ఆయన సామర్థ్యం అలాగే ఉంది. ఆ దేవుడే నజరేయుడైన యేసు, ఆయన నీకు సహాయం చేయగలిగే శక్తి ఉంది. హల్లెలూయా. తర్వాత 2 రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో హిజ్కియా కనబడతాడు. దావీదు తర్వాత చూడండి, పరిశుద్ధ గ్రంథంలో దావీదు తర్వాత ఇంకో కొంతమంది వచ్చారు. వారెవ్వరూ కూడా సరిగ్గా లేరు. వారందరి క్యారెక్టర్లో, వారందరి జీవిత విధానాల్లో పాపము, బలహీనతలు మనకు కనబడుతున్నాయి. హల్లెలూయా. మరలా దావీదు తర్వాత అంతట భక్తి చేసిన వాడు, ఆ తరహాలో ఉన్నతంగా నడిచిన వ్యక్తి ఎవరంటే హిజ్కియా. హల్లెలూయా. చరిత్రలో చెప్పండి. హిజ్కియా రాజు ఉన్నతమైన పరిపాలన చేస్తున్నాడు. అక్కడ అషూరు రాజు సన్హెరీబు అనే ఒక వ్యక్తి హిజ్కియా దగ్గరకు వచ్చాడు. హల్లెలూయా అంటున్నారా? రాసుకున్న రెఫరెన్స్ 2 రాజుల గ్రంథము 19వ అధ్యాయము 14 నుంచి 21 వచనాలు రాసేసుకున్నాం. ఇంటికి ఎలా చదువుకోండి, హోంవర్క్ అంతే. మీరు అందరూ చదివేకైతే నా ప్రసంగం చాలా లేట్ అవుతుంది. ఓకే, చదువులే తెలియదు. బతికి ఉన్నారా? చచ్చిపోయారు? ఇంకా కొంతమంది చచ్చిపోయారు. అషూర్ రాజు సన్హెరీబు మామూలుడే కాదు. ఆ వ్యక్తి వచ్చి హిజ్కియాకు ఉత్తరం రాశాడు. నేను నీ మీదకి యుద్ధానికి వస్తాను, నీకు దమ్ముంటే నన్ను, నా బలాన్ని నువ్వు తట్టుకో, లేదా నీ రాజ్యాన్ని అప్పగించేసి, నీ రాజ్యాన్ని ఖాళీ చేసి నువ్వు అర్జెంటుగా పారుకో, ప్రాణభిక్ష పెట్టా అంతే అని ఉత్తరం రాశాడు. ఈయన ఫస్ట్ సారి ఏం చేశాడంటే, బాబు మేము చాలా వీక్గా ఉన్నాం, మా జోలికి రావద్దు, మా ద్వారా నీకు కొద్దిగా లబ్ధి లేదా లాభం కలిగేటట్లుగా నేను కొంత కానుక పంపిస్తాను, దాన్ని నువ్వు తీసుకుని సరిపెట్టుకో అన్నాడు. హల్లెలూయా. దాన్ని ఏమంటారు, తన ధననిధిలో నుంచి కొంత పంపించాడు. కొద్దిగాలం ఓపిక పట్టాడు. మరలా ఒక అనుచరుని పంపించాడు, ఉత్తరవాదిని పంపించాడు. ఈసారి చాలా తీవ్రంగా మాట్లాడాడు. ఏంటో తెలుసా, నీ కానుకలకి, నీ డబ్బులకి నేను అసలు ఎట్టి పరిస్థితులు ఆశపడినా, నాకు ఖచ్చితంగా నీ రాజ్యమే కావాలి అన్నాడు. అది బాగానే ఉంది. రెండో మాట ఏంటో తెలుసా, అసలు నా ముందు నువ్వు నిలబడలేవు, నీ రాజ్యంలో ఉన్నవారు ఎవరు నిలబడలేరు, మీ శక్తి, మీ సామర్థ్యం నా ముందు చాలా చిన్నదే అని అన్నాడు. అది కూడా బాగానే ఉంది, ఓకే. కానీ మూడోదిగా ఏం మాట్లాడు తెలుసా, నీవు సేవించే దేవుడు, నువ్వు ఆరాధించే దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు కూడా నిన్ను నా చేతిలో నుంచి రక్షించలేడు, నాది నీ దేవుని వల్ల కూడా కాదు అన్నాడు. దేవుని కోపం రాదా? మనుషులు ఏదని అంటే ఓకే, కానీ దేవుని మీదకి వెళ్తే ఎలా ఉంటుంది? మనుషులను ఆడుకున్నట్లుగా దేవునితో ఆడుకుంటే ఎలా ఉంటుంది? నోటుకు వచ్చినట్లుగా మనుషులతో మాట్లాడినట్టుగా దేవునితో మాట్లాడితే ఎలా ఉంటుంది? హల్లెలూయా. ఇక లొంగే పరిస్థితి లేదు. సన్హెరీబు ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉన్నాడు, యుద్ధం జరగాల్సిందే. అది విషయం. హల్లెలూయా.
మన జీవితం కూడా అలాగే ఉంటుంది. ఇక అంతా అయిపోయింది, ఇక జరగాల్సింది జరుగుద్ది, ఇక నా చేతిలో ఏమీ లేదని చేతులు ఎత్తేస్తావు నువ్వు కూడా. కొన్ని సందర్భాలు ఇదే ఫైనల్ స్టేట్మెంట్. ఏంటరా అంటే, అన్నా నేను ఎంత చేయాలో అంత చేసేయా, ఎంత కష్టపడాలో అంత కష్టపడి, ఇక నా చేతులు ఏం లేదు, నా చేయి దాటిపోయింది అని చేతులు ఎత్తేస్తారు. కొంతమంది ఆర్థిక వ్యవస్థ ఎలాగ ఉంటుంది, కొంతమంది కుటుంబాల్లో పరిస్థితులు ఎలాగ ఉంటాయి. ఇక నా చేతులు అయిపోయింది అన్న, ఎంతవరకు లాక్కెళ్ళాలి అంతవరకు నేను తీసుకెళ్ళలేక నా చేతులు ఏమీ లేదు. హల్లెలూయా. హిజ్కియా పరిస్థితి కూడా అంతే. అయితే ఇక్కడ హిజ్కియా దగ్గర మనం ఏం నేర్చుకోవాలి తెలుసా? సన్హెరీబు మాటలకు భయపడ్డాడు. సన్హెరీబు ఎదుర్కొనే శక్తి సామర్థ్యం హిజ్కియాకి లేదు. వెంటనే హిజ్కియా చేసిన పని ఏంటో తెలుసా? యెహోవా సన్నిధిని ఆశ్రయించాడు, దేవునికి ప్రార్థన చేశాడు. ఒకసారి చూడండి, 14 వచ్చిన 24 వచ్చిన, ఆదికాండం 32:24 వచ్చిన. సారీ, 2వ రాజులు కన్నా 19వ అధ్యాయం 14 వచ్చిన చదవండి. హిజ్కియా అమ్మా యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి యెహోవా సన్నిధిలో ఎట్లని ప్రార్థించానో అండర్లైన్ చేసుకుని అక్కడి నుంచి ఏమని ప్రార్థించాడో చూడండి. యెహోవా కెరూబుల మధ్య నివసించువాడా, అది ఈ లోకమంతటా సకల రాజ్యములకు నీవే దేవుడవు. యెహోవా చెవులకి ఆలకించుము, కన్నులు తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలు చెవుని పెట్టము. ఒకసారి ఆగండి, మొత్తం చెప్పేసాడు. నువ్వు ఎలాంటోడు ప్రభా, నువ్వు ఎలాంటోడు ప్రభా. వాడు సన్హెరీబు ఒక వ్యక్తిని పంపించి నిన్ను గురించి కూడా చాలా తేడాగా మాట్లాడాడు ప్రభా. హల్లెలూయా. మొత్తం చెప్పేశాడు. ఆ లెటర్ తీసుకెళ్ళి దేవుని కాలగాడ పెట్టాడు. హల్లెలూయా. దేవుడు ఊరుకుంటాడా? హిజ్కియా ప్రార్థన చేశాడు, తన యథార్థతను తన సాక్ష్యాన్ని చెప్పుకున్నాడు. అక్కడ దేవుడు అన్నాడు, నువ్వు రెస్ట్ తీసుకో, ఈ రాత్రి వాడి సంగతి చూస్తాను. ఒకే ఒక్క దూతగా ఆజ్ఞాపించాడు. అషూరు రాజ్యంలోనికి దేవుని దూత రాత్రి దిగింది. రాత్రి దేవుడు యుద్ధం చేశాడు. సౌండ్ రాలా, ఆర్భాటం రాలా, పడుకున్న వాళ్ళు పడుకున్నట్టు ఉన్నారు. లెక్క పెడితే 1,85,000 మంది చచ్చిపోయారు. హల్లెలూయా. రాత్రి దేవుని దూత చేసిన యుద్ధానికి సన్హెరీబు బయటకు వచ్చి చూస్తే గుర్రపు బండ్ల యొక్క ఆనవాళ్ళు కనబడతలా, మనుషుల యొక్క ఆనవాళ్ళు కనబడతలా, కత్తెలు ఈటలు పట్టిన ఆనవాళ్ళు కనబడతలేదు. విషయం అర్థమైపోయింది. నేను పెట్టుకున్నది హిజ్కియా రాజుతో కాదు, నేను పెట్టుకున్నది సైన్యములకు అధిపతియగు దేవునితో పెట్టుకున్నా నేను. విషయం అర్థమైంది, మైండ్ బ్లాక్ అయింది. ఉన్న బలంగా కట్టు బట్టలతో ఐగుప్తుకి పారిపోయాడు సన్హెరీబు. నీ శత్రువును దేవుని తరిమి కొడతాడు. హల్లెలూయా. నీ శత్రువును పక్కన వాళ్ళకి చెప్పండి, యెహోవా నీకు ఆధారం అయితే నీ శత్రువులను దేవుడు తరిమి కొట్టుగాక. మరలా చెప్పండి, యెహోవా నీకు ఆధారం అయితే నీ శత్రువును దేవుడు తరిమి కొట్టుగాక. హల్లెలూయా. చలే తెలియజెప్ప. ముగింపులోకి వస్తే గంట ప్రసంగం అయిపోతుంది. గంట పైన, గంట దగ్గర 50 నిమిషాలు చెప్పేసి 9 గంటలకు ఆరాధన. మీరు 10కి వస్తే ఉండదు ఆరాధన. చాలా మంది మిస్ చేసుకున్నారు. ఇంకా ఇవాళ ఫస్ట్ వారం అయ్యి ఉంటే చాలా మంది రాలా. ఓకే, చదువులే తల్లి చెప్పండి, పెద్దగా చెప్పండి. యోహాను సువార్త 2:3 ఒకసారి చూడండి. కానా వివాహం కనబడుతుంది అక్కడ. యోహాను సువార్త 2:3 కానా వివాహం. యేసయ్య కూడా అక్కడ గెస్ట్గా వెళ్ళారు. ద్రాక్షరసం అయిపోయింది, మరియమ్మ దగ్గరకు వచ్చారు. ఆయన చెప్పింది మీరు చేయండి అంతే. హల్లెలూయా. ఆయన చెప్పింది ఎలా ఉందో తెలుసా? 6 రాతి బాణాల్లో ద్రాక్షరసం ఎంటీ అయిపోయి ఖాళీ అయిపోయిన 6 రాతి బాణాల్లో నీళ్ళు నింపమన్నాడు. హల్లెలూయా. నింపే వాళ్ళకి అట్ట ఉంటుంది చెప్పండి. సరే తల్లి చెప్ప. నింపే వాళ్ళకి అట్ట ఉంటుంది. ఇప్పుడు ఇల్లు కాలిపోతున్నప్పుడు అగ్గిపొల్ల గీసి దాని మీద వేయాలంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఏడ్చేవాడి దగ్గరికి వెళ్ళి కళ్ళల్లో కారం కొడితే ఎలా ఉంటుంది? ఆడు తిరిగి నేను కొట్టేస్తాడు. ఆ అగ్గిపోల ఆడు గీసి నీ మీద వేసిరేస్తాడు, నువ్వు కూడా కాలిపోతావు. అలా ఉంటుంది ఒకసారి. హల్లెలూయా. ఇక్కడ చూస్తే ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం ఎలాగా అనుకుంటున్నారు. ఓకే,
తెలియజేప. మరియమ్మ దగ్గరికి వస్తే దాన్ని సలహా చెప్పుద్దంటే ఆవిడేమో యేసయ్య దగ్గర ఇచ్చింది. అప్పుడు దాకా యేసు ప్రభు ఏ అద్భుతం చేయలే, అప్పుడు దాకా ఏ సూచిక క్రియ చేయలేదు. కానా వివాహంలో ఆయన తల్లితో పాటు తోడుగా వచ్చాడు. తల్లి చెప్పింది, అయ్యా బాబు వాళ్ళు వస్తున్నారు, వివాహంలో ఈ కొరత ఉంది, ఈ ద్రాక్షరసం లేకపోతే వివాహంలో పెళ్లి కుమారుడు యొక్క కుటుంబం అంతా కూడా నవ్వులు పాలవుతుంది, చాలా ప్రెస్టేజ్ ఇష్యూ, కాబట్టి నువ్వే ఏదో ఒకటి చేయని చెప్పి యేసు ప్రభుకి నచ్చ చెప్పేశాను. ఈయనంటున్నాడు, నా సమయం ఇంకా రాలేదు కదా, ఎందుకమ్మా నన్ను ఇబ్బంది పెడతా, అద్దెకి నీతో రానన్నాను అని ఈయన అన్నాడు. హల్లెలూయా. ఏది ఏమైనా ఇష్యూ సమస్య యేసయ్య చేతిలోకి వచ్చింది. పనివారేమో మరియమ్మ దగ్గరకు వస్తే ఈవిడేం చేసింది తెలుసా, నాదేమీ లేదు నాయన, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళండి, ఆయన విసిగించొద్దు, ఆయన ఏది చెప్తే మీరు అది చెయ్యండి అంతే. హల్లెలూయా. ఒకే ఒక్క మాట, ఆయన ఏది చెప్పాడో అది మీరు చెయ్యండి అంతే. హల్లెలూయా. ప్రభువా అమ్మగారు పంపించారు, మమ్మల్ని ఏం చేయమంటావు అంటే, యేసయ్య చెప్పాడు 6 రాతి బాణల నిండా నీళ్లు పోసాను అన్నాడు. హల్లెలూయా. మీరు పోస్తారా? క్రిస్టియన్ మీరు పోస్తారా? చెప్పండి, మీరు పోస్తారా? కష్టాలు ఎక్కువైపోయినాయి, శ్రమలు ఎక్కువైపోయినాయి, నువ్వు ప్రార్థన చేయమ్మా దేవుడు కార్యం చేస్తాడని సేవకుడు చెప్పాడు అనుకో, ఎలా ప్రార్థన చేస్తావు? చాలా మంది ప్రార్థన కూడా చేయట్లేదు. సంఘంతో దేవుడు చెప్తున్నాడు, ప్రార్థనలో చాలా మంది చల్లారిపోయారు, వాక్యదానంలో చాలా మంది చల్లారు, మందిర క్రమంలో చాలా మంది చల్లారారు. హల్లెలూయా. కొద్దిగా బతికుంటే చచ్చిపోతూ వద్దు. పోయిస్తారండి, నీళ్ళు పోయిస్తారండి, ఒకరు చూసుకున్నారు, వాళ్ళు పోసేవాళ్ళు ఎన్ని అనుకున్నారో, ఏంట్రా బాబు పిచ్చకాకపోతే నీళ్లు పోయమన్నారు ఏంట్రా బాబు. అది చిన్న రాతి బాణలు కాదు, పెద్ద రాతి బాణం. పూర్వపు రాతి బాణలు చాలా హెవీగా, చాలా మందంగా, చాలా పెద్దగా లోతుగా ఉంటాయి అన్నమాట. హల్లెలూయా. 6 రాతి బాణలు నీళ్లు పోసేటప్పుడు వీళ్ళు ఒకరు చూసుకున్నారు, ఏంట్రా బాబు, ఆవిడేమో ఆయన చెప్పింది చేయమంది, ఈయనేమో నీళ్ళు పోయమంటున్నాడు, ఇప్పుడు ఏంటి ఇది, ఎలా ద్రాక్షరసంగా మారుతుంది? ద్రాక్షరసం అవ్వాలంటే ద్రాక్షకాయలు కావాలి, ఆ తొట్టులో వేయాలి, దాంతో రుబ్బాలి, అప్పుడు పిప్పంతో పక్కకి వెళ్తుంది, రసముతో దాంట్లోకి వస్తుంది. ఈ ప్రొసీజర్ ఏమి లేకుండా, ద్రాక్ష ఫలాలు లేకుండా అసలు ద్రాక్షరసం ఎలా వస్తుంది? పోసే వాళ్ళకి, నీళ్లు పోసే వాళ్ళకి ఏం అర్థం కావట్లా. దేవుని కార్యం కంటికి కనపడదు, చెవుకు వినపడదు, హృదయమునకు గోచరం కాదు, కానీ ఎగ్జాక్ట్ గా కరెక్ట్ సమయంలో దేవుడు ఉద్దేశించిన నియమములో దేవుని అద్భుతము ఖచ్చితంగా జరుగుతుంది. అందుకే మనం విశ్వాసులుగా ఉండాలి, తెరవబడిన నేత్రాలతో ఉండాలి, అదృశ్యమైనవి చూచేవాటిగా మన కన్నులు నింపుకోవాలా. హల్లెలూయా. వాళ్ళు ఎన్ని అనుకున్నారు ఏంటో తెలియదు, యేసయ్య నింపేశాం, అయిపోయింది, పోసేసాం. హల్లెలూయా. యేసయ్య మరలు ఏం చెప్పాడు తెలుసా, వాటిని ముంచి తీసుకెళ్ళి చుట్టాలకు పోసాయి, బంధువులకు పోసాయి, స్నేహితులకు పోసాయి, అతిథులకి పోసాయి. హల్లెలూయా. అరే బాబు, ఇప్పుడు ఇది నీళ్ళు, ఇవి అప్పటికి ఇంకా వాటర్ గానే ఉన్నాయి, ఇవి నీళ్లు తీసుకెళ్లి ద్రాక్షరసం పోస్తే యజమానుడి సంగతి తర్వాత, ముందు పోసిన గ్లాసుని ముఖం మీద కొట్టేస్తారని చెప్పి వీళ్ళు భయపడుతున్నారు. వీళ్ళు హల్లెలూయా. జగ్గులు తీసుకొచ్చారు, ముంచారు, అప్పటి వరకు నీళ్ళుగానే ఉన్నాయి, వారు జగ్గు ముంచగానే మధురమైన ద్రాక్షరసంగా మారిపోయింది. వాళ్ళ కళ్ళు నమ్మలేకపోయారు, వాళ్ళు చూస్తూ ఉండగా లైవ్లో దేవుడు అద్భుతం చేశాడు. ఆ ద్రాక్షరసం తీసుకెళ్లి పోస్తూ ఉండగా ఒక్కొక్కరు చెప్తున్నారు, అబ్బా బాబా ఎంత మధురం, ఎంత రుచి, ఎంత చక్కదనము. 3 రోజెస్ అంటారు చూసావా యాడ్లో, ఏంటది సువాసన? చెప్పరేంటండి బాబు, తాగుతలేదా 3 రోజెస్? అదిగో చూసారా, తాగే వాళ్ళందరూ చెప్పేశారు, రంగు, రుచి, వాసన అంట. చెక్కదనం లేదా? కానీ ఇక్కడ ద్రాక్షరసం చెక్కదనంగానే ఉన్నాయి. హల్లెలూయా. అది జబ్బు కాయలు కాదు, శాశ్వతమైన ద్రాక్షరసం, దేవుని మహిమ కొరకు, దేవుని యొక్క ఉన్నతమైన చిత్తంలో ఏర్పరచబడిన రసం అది. హల్లెలూయా. తాగేవాడు ఒక్కొక్కడు చెప్తున్నాడు, బాబు అందరూ కూడా మంచిది ముందు పోసేసి లాస్ట్ లో కుళ్ళిపోయిన జబ్బు రసం పోస్తారు, మీరైతే హల్లెలూయా లాస్ట్ లో మంచిది పోసారు, దానికి మించిన చాలా రుచికరమైన ఇప్పుడు పోస్తున్నారు, ఇది ఎక్కడి నుంచి తెప్పించారు? పెళ్లి కొడుకుని అడుగుతున్నారు, ఫోటోలు దిగితగిల్లే వాళ్ళందరిని అడుగుతున్నారు, అది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు, మా డాడీని అడగమంటాడు ఆయన. పెళ్లి కొడుకు మరి బిజీగా ఉంటాడు కదా, వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తే అది ఎట్ట వచ్చింది నాకు తెలియదు, మరియమ్మ దగ్గరికి వెళ్ళమన్నారు ఆయన. ఇదంతా పెద్ద చైన్ లింక్. హల్లెలూయా.
ఫైనల్లీ అద్భుతం జరిగింది. చాలా రుచికరమైన, చాలా ఉన్నతమైన ద్రాక్షరసం అక్కడికి వచ్చారు. ఇదంతా ఎందుకు చెప్పానో తెలుసా? నీ జీవితంలో నీ ఇంట్లో ఎలాంటి కొరతలు చాలా ఉంటాయి. అనుదినము అవసరతలు, చాలా మంది కనీసం అవసరతలు తీర్చబడలేక, కరెంటు బిల్లు కట్టలకి, ఇంటి రెంట కట్టలకి, ఈఎంఐ కట్టలకి ఎంతో మంది సఫర్ అవుతూనే ఉంటారు. హల్లెలూయా. ఎందుకు ఇలాంటి వాటిల్లో మనం దేవుని సహాయాన్ని పొందలేకపోతున్నామంటే యెహోవా ఆధారంగా లేడు. హల్లెలూయా. తెలియజేస్తాను. యెహోవా కనుక నీ ఇంటికి, నీ జీవితానికి ఆధారం అయితే నీ ఇంట్లో ఉన్న ప్రతి లోటులు దేవుని మహిమతో తీర్చబడతాయి. ఫిలిప్పీ పత్రిక 4:19 క్రీస్తు కృప మహదైశ్వర్యంలో మీ ప్రతి అవసరత తీర్చబడును. ఆమేన్. హల్లెలూయా. తెలియజేస్తాను. కాబట్టి యెహోవాను ఆధారం చేసుకోండి, దేవుడు అద్భుతం చేస్తాడు. ఒక్క మాట చెప్పేసి నేను ముగించేస్తానే. ఒక మొర్దెకై, హామాన్ అనేవాడితే పెద్ద ఇష్యూ అవుతుంది. హామాన్ అనేవాడు ప్రెస్టేజ్ ఏంటంటే అందరూ నాకు వంగి నమస్కారం పెడుతున్నారు. ఈ హామాను పగబట్టిన ఆ మొర్దెకై ఏమో ఫలభరితమైన యూదుడు, ఎక్కడ రాజీ పడని, ఎక్కడ కాంప్రమైజ్ కానీ నిక్కర్సైన యూదుడు, దేవుని ఆరాధికుడు, యెహోవాను మాత్రమే సేవించే వ్యక్తి. దేవుని మహిమను మనుషులకు ఇవ్వడం. అతను మనుషులు ఉన్నప్పుడు ఒకలా, మనుషులు లేనప్పుడు ఒకలా జీవించే జీవితం మనలో, నాలో, నీలో కనబడుతుందేమో కానీ మొర్దెకైలో అది లేదు. ఎందుకంటే దేవుడే సాక్షిగా ఉన్నాడు అక్కడ. ఉన్నతమైన నిక్కరసైన యూదుడు, దేవుని ఆరాధకుడు, యెహోవాను సేవించే సేవకుడు, గేట్ కీపర్గా, వాచ్మెన్గా ఉన్నాడు. హల్లెలూయా. మొర్దెకై మీద పగబట్టాడు హామాన్. నీ మీద కూడా ఎలాంటి పగలు ఉంటాయి, కానీ ఆ పగలు నేనేం చేయలేం. నీ వెనక కూడా చాలా మంది గోతులు తీస్తారు, నీతోనే ఉంటారు, నీతోనే అన్ని యాక్టివిటీస్లో పాల్గొంటారు, మంచిగా నవ్వుతారు, సలహాలు కూడా ఇస్తారు. కానీ నువ్వు కన్ను తెరుచుకుని చూసే లోపల పెద్ద గొయ్యితో వేసి నిన్ను దాంట్లో దోసేసి బాయ్ అని చెప్పి వెళ్ళిపోతారు. కాబట్టి మనుషులతో, మనుషుల మాటలతో, మనుషుల సహవాసాలతో జర జాగ్రత్త. హల్లెలూయా. ఎవరినన్నా నువ్వు గుడ్డిగా నమ్మావా? నేను చాలా ఎక్స్పీరియన్స్ చూశాను. ఎవరన్నా నువ్వు గుడ్డిగా నమ్మావా నేను ముంచేస్తాడంతే, నీ గురించి చెడ్డ ప్రచారం చేస్తాడంతే. నీకు నచ్చితే ఉండాలి, నచ్చకపోతే వెళ్ళిపోవాలి. కానీ వాళ్ళకి వీళ్ళకి లేనివి చెప్పి దేవుని శాపానికి గురవుతారంతే. హల్లెలూయా. ప్రతి మనుషుల మాటలు మన లెక్క చేయాలి. ఎవడో ఏదో చెప్తాడు, నా గురించి చెప్పొచ్చు, నీ గురించి చెప్పొచ్చు, కానీ దానికి సాక్షిగా దేవుడు ఉన్నాడు. ఓకే. ప్రతి క్రియకి ముందు దేవుని తీర్పు నడుస్తుంది, కొద్దిగా టైం పడుతుంది అంతే. ప్రతి లెక్క కూడా దేవుడు ముగిస్తాడు, ప్రతి క్రియకి దేవుడు తీర్పు తీరుస్తాడు, ప్రతి దానికి దేవుని దగ్గర పనిష్మెంట్ ఉంది, అలాగే బహుమానము, కిరీటం కూడా ఉంది. హల్లెలూయా. తెలియ హామాను మొర్దెకై మీద పగబడితే పర్లా, మొర్దెకైతో పాటు మొర్దెకై యొక్క అనుచరు, మొర్దెకై యొక్క కులాన్ని లేదా మొర్దెకై యొక్క జాతి మొత్తం అంతటిని కూడా పగబట్టేశాడు. యోధా జాతి 127 సంస్థానాధిపతుల్లో కూడి ఉన్న యూదులందరినీ చంపేయాలి. మన రాజ్యములో ఎందుకు పనికిరాని జాతి, ఎందుకు పనికిరాని ప్రజలు, యోధా ప్రజలు, వారు ఏమి చేయట్లా, వారిని కూర్చోబెట్టి మేపుతున్నాం, వారిని అందరిని కూడా సంహరించాలి. హల్లెలూయా. ఈరోజు మన క్రైస్తవుల మీద కూడా, కొన్ని మతాల మీద లేదా కొన్ని వర్గాల మీద కూడా ఎలాంటి యాజమాషి ఈరోజు జరుగుతుంది. హల్లెలూయా. అది దళితులు కావచ్చు, లేదా క్రైస్తవులు కావచ్చు, సేవకులు కావచ్చు. ఒక భావన లోకంలో ఉంది, ఇది ఆ రోజు నుంచి కూడా ఉంది, కానీ దేవుడు వారిని కాపాడుకుంటూ వచ్చాడు. ఇకను కూడా ఆయన కాపాడుతాడు. హల్లెలూయా. తెలియ ఆయన ఊరుకోడు. ఆయన ఎప్పుడు ఎవరిని లేపాలో వారిని లేపుతాడు. ఒక మనిషి లేపుతాడంతే, అందరిని కూర్చోబెట్టేస్తాడు దేవుడు. తన పని తన చిటుకులో చేసేస్తాడు అన్నమాట. కాబట్టి మన ఈలోపు కంగారు పడకుండా ప్రార్థన చేయాలి. పరిస్థితులను కూడా మనం ఆధారంగా చేసుకొని, లోకంలో ఉన్న పరిస్థితులు కూడా మనం ప్రార్థన రిక్వెస్ట్లో యాడ్ చేసుకోవాలి. మన గురించే మనం కాదు, నశించిపోతున్న వారి కోసం. మతాల మధ్య చిచ్చులు పెట్టి ప్రజల్ని రెచ్చగొడుతూ, కొంతమంది రాజకీయాల్ని దేవునిలోనికి లేదా మతాల్లోనికి లాగుతూ, అలాంటి పరిస్థితులు ఏమైతే ఉన్నాయో మీ దృష్టికి ఏదైతే వచ్చిందో అది నోట్ చేసుకుని వాటిలో దేవుని సమాధానం కలగాలి, సత్యం తెలియాలి. యేసు అంటే మతం కాదు, కులం కాదు, వర్గం కాదు, ఆయన నిత్య జీవం కలిగిన దేవుడు అని అధికారులు గుర్తించినట్లుగా, వారి మనోనేత్రాలకు కలగజేసిన గుడ్డితనము కాలిపోనట్లుగా
వారిని బంధించిన యుగ సంబంధమైన దేవత శక్తులు కాలిపోయినట్లుగా మీరు అనుదినము ప్రార్థనలో మీరు యాడ్ చేసుకోవాల్సిన ప్రేయర్ రిక్వెస్ట్ అది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బతికారా? మొత్తం 127 సంస్థానాధిపతులు ఉన్న యూదులందరి మీద పగబట్టేశాడండి. ఎస్తేరుకి తెలిసింది, ఎస్తేరుకి తెలిసింది. ఆవిడ అక్కడ ఉపవాసం, మొర్దెకై ఇక్కడ ఉపవాసం, యోధా ప్రజలందరూ కూడా వారి గదుల్లో వారి స్థలాల్లో వారు ఉపవాసం. దేవుని దగ్గర ఒక రోదంలాగా వెళ్ళింది, ఒక ప్రవాహంలాగా వెళ్ళింది ప్రార్థన దూపం. హల్లెలూయా. ఎప్పుడు కూడా మీ ఇంటిలో 4 వ్యక్తులు ఉంటారు కదా, పిల్లోడు, తల్లి, తండ్రి. ఎలా నలుగురు కలిసి చేతులెత్తి ప్రార్థన చేస్తే అక్కడ ఒక దూపం వెళ్తుంది. నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తే అక్కడి నుంచి ఒక దూపం వెళ్తుంది. ప్రార్థన చేసే ప్రతి ఒక్కరు కూడా దేవునికి దూపం వేస్తున్నారన్నమాట, అనగా దేవుని సేవిస్తున్నారని అర్థం. కాబట్టి ప్రార్థన మర్చిపోవద్దు. ప్రార్థన ఆగిందంటే ఆత్మీయంగా నువ్వు సచ్చావని అర్థం. అందుకే బ్రతుకున్నావని పేరుంది కానీ మృతుడివే అని బైబిల్ చెప్తాను. హల్లెలూయా. చేయలేదలే చెప్పండి. ప్రార్థన ఆగిందా, ప్రేయర్ చేయట్లేదా, వాక్య ధ్యానం లేదా, ఆత్మీయంగా నువ్వు సచ్చావు. శారీరకంగా ఉన్నావు అంతే, ఆత్మీయంగా నువ్వు జీరో అని అర్థం అన్నమాట. బైబిల్ చెప్పే పాయింట్ అది. చేతులు తల్లి చెప్పండి. మొత్తం అందరూ ప్రార్థన చేసేస్తున్నారండి, చాలా ఉన్నతమైన ప్రార్థన చేశారట. ఎలా అద్భుతం జరిగింది. ఇప్పుడు ఈ యోధా ప్రజలందరినీ ఎలా కాపాడాలి, హామాను చేతుల నుంచి ఎలా విడిపించబడాలి. మొర్దెకై ఓకు జుట్టు పీకేసుకున్నాడు. హల్లెలూయా. ఎటు నుంచి ఆలోచన రావట్లా, ఎటు నుంచి అద్భుతం జరుగుద్దో తెలియట్లా. దేవుని కార్యాన్ని మనం కనుగొనలేం, దేవుని కార్యాన్ని అంచనా వేయలేం. దేవుడు ఎవరిని లేపుతాడో తెలియదు, దేవుడు ఎవరిని వాడుకుంటాడో తెలియదు, కానీ అద్భుతం జరుగుద్ది. మొర్దెకై ప్రార్థన చేశాడు, యోధా ప్రజలు ప్రార్థన చేశారు, ఎస్తేరు ప్రార్థన చేసింది, కానీ దేవుడు ఎటు నుంచి అద్భుతం చేస్తాడో వీళ్ళకి అర్థం కాదు. హల్లెలూయా. అర్ధరాత్రి వేళ దేవుడు నేరుగా రాజుగదిలోకి వచ్చాడు. నీకోసం దేవుడు ఎక్కడికైనా వస్తుంది. నువ్వు ప్రార్థన చేసేసిన తర్వాత, ఆపేసిన తర్వాత, ఆ ప్రార్థన విన్నా దేవుడు కార్యము చేయడానికి దేవుడు ఎన్ని మెట్లు అనేది వస్తాడు. ప్రకృతిని సైతం శాసించగలుగుతాడు, నీ కోసం ఏదైనా చేయగలుగుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. రాజుకి నిద్ర పట్ల, దేవుడు దిగి వస్తే రాజుకి నిద్ర పట్టుద్దా? ఎప్పుడు ప్రశాంతంగా పడుకునేవాడు, గుర్ర పెట్టుకుని మంచి కళల్లో విహరించి ఆయన నిద్ర పట్టగా అటు ఇటు తిరుగుతున్నాడు. హల్లెలూయా. అర్ధరాత్రి వేళ మంచి చెడులు లిఖించబడే రాజ్యములో నుంచి ఉన్నతమైన గ్రంథం బయటకు వచ్చింది. హల్లెలూయా. అదే అర్ధరాత్రి సమయంలో దేవుని అద్భుతం చూడండి. మొర్దెకై రాజు ప్రాణము పోకుండా హాని కలిగిన వేళ అతడు చేసిన మంచి ఉపకారము బయటకు తీసుకొచ్చాడు. ఆ విషయము రాజుకి అర్థమయ్యేలాగా దేవుడు చెప్పాడు. ఆ వ్యక్తితో అడుగుతున్నాడు, ఈ వ్యక్తి మనం ఏం చేశామా? హల్లెలూయా. రాజు అడుగుతున్నాడు. మొర్దెకై చాలా ఉన్నతమైన పని చేశాడు, నా ప్రాణాన్ని కాపాడాడు, అతను నాకు ఎంతో సహాయం చేశాడు, అటువంటి వ్యక్తి నేనేం గణపరచలేదా? హల్లెలూయా. కనపరచలేసా. ఆ వ్యక్తికి ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చేయాలి, నాకు చాలా సహాయం చేస్తాడు, ఈ విషయం ఇప్పుడు దాకా నాకు తెలియలేదు. చూడండి, దేవుడు అద్భుతం చేస్తే ఎలాగ ఉంటుంది. ఆయన అర్ధరాత్రి వేళ ఆలోచించండి, పడుకునేవాడు పడుకోవాలి, అర్ధరాత్రి వేళ పడుకోకపోవడం ఏంటి? అర్ధరాత్రి వేళ మంచి చెడు లిఖించబడిన గ్రంథము తీయబడటం ఏంటి? ఆ గ్రంథంలో ఎన్నో విషయాలు ఉంటాయి. ఈయన పేజీ, ఈయన పేరే, ఈయన చేసిన అద్భుతం ఈయన కనపడటం ఏంటి? చూడండి, దేవుని కార్యం. ఇది మనుషుల వల్ల అయ్యేదా? ఇది మనుషులు శక్తి చేస్తే అయ్యేదా? మనుషుల ఆలోచన వల్ల అయ్యేదా? మనుషులు బలాన్ని బట్టి అయ్యేదా? కాదు కాదు. హల్లెలూయా. కొన్ని సందర్భాలు మనకున్న డబ్బును బట్టి మనం ప్లాన్ చేసేసుకోండి, మనకున్న ఆలోచన బట్టి మనం ప్లాన్ చేసేసుకుంటాం. ఏం పంచేవి అవన్నీ మన అశాంతిలోనికి, అసమాధానంలోనికి, నాశనంలోనికి, విఫలంలోనికి నడిపిస్తాయి. అందుకే తాను నమ్ముకున్నవాడు, తన బలాన్ని తన ఆధారం చేసుకున్నవాడు శాపగ్రస్తుడు అవుతాడు. యెహోవా యొద్ద నుండి తన హృదయాన్ని చెరుపుకుని మనుషులను ఆధారం చేసుకున్నవాడు శాపగ్రస్తుడు అవుతాడు. యెహోవాను ఆశ్రయించిన నరుడు మాత్రమే ధన్యుడు. యెహోవాను ఆశ్రయించిన వారు మాత్రమే ధన్యులు అవుతారు. హల్లెలూయా. చూడండి, అర్ధరాత్రి వేళ నిద్ర పట్ల గ్రంథం తెరవబడింది, పేజీలు తిరగబడ్డాయి, మొర్దెకై మేలు వచ్చింది. దేవుడు చూడండి వెంటనే కల్పించుకొని వెంటనే. హల్లెలూయా. అదే టైంలో హామాను కూడా తీసుకొచ్చాడు దేవుడు. ఎవరక్కడ? తెర్ర చాటున అవతల పక్కేమో హామాను ఉన్నాడు, లోపటేమో రాజు ఉన్నాడు. హల్లెలూయా. హామాను చాలా ఉన్నతమైన
రాజుకి చాలా ఉన్నతమైన అనుచరుడు. వరంగా చెప్పాలంటే రాజ్యంలో హామాను నమ్మినంతగా ఇంకెవరు నమ్మల రాజు. హామాను ఏది చెప్తే అది అక్కడ. అందుకని హామాను మాట వినేసి యోధ ప్రజలందరూ కూడా నాశనం చేయాలని రాజు కూడా ఆలోచన తీసుకున్నాడు. హల్లెలూయా. హామాన్ని పిలిచాడు. రాజుగారు అడుగుతున్నారు, నేను ఒక వ్యక్తిని గౌరవించాలంటే, గణపరచాలంటే అది ఎలాగైతే బాగుంటుంది అనుకుంటే, మనసులో తను అనుకున్నాడు, రాజ్యంలో నాకంటే గొప్పోడు, నాకంటే తెలివి కలిగిన వాడు ఎవరు లేరు. రాజు నన్ను ప్రమోషన్ పోతున్నాడు, రాజు నన్ను గణపరచబోతున్నాడు. ఎప్పటికైనా రాజు అవ్వాలని ఆలోచన పొంది నేను రాజు అవ్వలేకపోతున్నాను, కాబట్టి కనీసం ఇప్పుడన్నా అవుదాం అనుకుని, రాజా మీరు ఏ వస్త్రాలు అయితే ధరిస్తారో ఆ వస్త్రాలు అతనికి ధరించాలి, మీరే గుర్రపు బండి మీద అయితే తిరుగుతారో ఆ గుర్రపు బండి మీద అతన్ని తిప్పాలి, రాజ్యం అంతా ఊరేగించాలి, రాజు చేత గణపరచబడుతున్న ఈ వ్యక్తి అని చెప్పి చాటుని పెంచాలి. హల్లెలూయా. మొత్తం అని పెద్ద లిస్ట్ చెప్పేశాడు. అతను అనుకుని, హల్లెలూయా, అతను కాకపోతే వేరే మనకు కూడా కొంత స్వార్థం ఉంటుంది. మనకి ఏదైనా వస్తుందని తెలిస్తే మనం చాలా బెస్ట్ ఆశిస్తాం. అదే వేరే వాడికి వెళ్తుందంటే అది ఏ విధంగా పోగొట్టేదామని చూద్దాం. హల్లెలూయా. ఏదన్నా పెళ్ళికి ఎవరన్నా వచ్చారనుకో, ఆ కుర్రోడు ఎలాంటి వాడు అని అన్నారనుకో, నీ ఇంట్లో వాడైతే నీ తమ్ముడైతే నీ అన్నయ్య సూపర్ అండి, అలవాట్లు ఉన్న అలవాట్లు లేవండి, ఆడు ఎలాంటి వాడైనా సరే చాలా మంచోడండి, చాలా జ్ఞానవంతుడు, అది ఇంటి పక్కనోడికి వచ్చింది, వాడికి ఏ అలవాట్లు లేకపోయినా లేని అలవాట్లను ఆడుకోని చెప్తాను. హల్లెలూయా. తల్లి చెప్పండి, మీకు వందనాలండి, మీరు మామూలు కాదండి, దేవుడు మిమ్మల్ని దీవించుగా. హల్లెలూయా. ఎవరో చెప్పే వందనాలు? ఇప్పుడు ఇదొక ప్రశ్న. మేము ఎవరైతే పోగొట్టేసామో, ఎవరి సంబంధం చెడగొట్టేసామో, పాస్టర్ గారు ఎవరికి వందనాలు చెప్పేశారు, మళ్ళీ ఇప్పుడు ముఖాల్లో ఉన్న తేజస్సు, వెలుగు, మహిమ, ప్రభావం అంతా బయటకు వచ్చేసి మరలా మాడిపోయిన ముఖం మాత్రం తగిలించుకోవాలి. అది నేను చూడలేను ఇప్పుడు. హల్లెలూయా. చేయలేదు తెలియదు. మన దాకా వస్తేనేమో చాలా గొప్పగా, పక్కనోడికి ఏదన్నా లోన్ వాళ్ళు ఎవరైనా వచ్చారనుకో, ఏమండి పలానా వాళ్ళు లోన్ పెట్టుకున్నారండి, లోన్ ఇద్దాం, వాళ్ళు కట్టలేరండి, వీళ్ళే చెప్పేస్తారు, వాళ్ళు కట్టలేరండి, వాళ్ళకి అన్ని చెక్ బౌన్స్లు అవుతాయండి, సివిల్ లేదండి, అది లేదండి, ఆడు చావు ఆడు చేస్తాను నీకు ఎందుకు. పక్కన వాళ్ళు చెడగొట్టేస్తే, పక్కన వాళ్ళు ఏడిస్తే వీళ్ళకి కడుపు నిండిపోద్దండి. వీళ్ళ ఇంట్లో అన్నం కూర కూడా వండుకునే స్టవ్ అంటే చెప్పని ఉండదు. కొంతమంది మహానుభావులు ఉంటారు అన్నమాట. హల్లెలూయా. దేవుని కృపను బట్టి మీరందరూ మంచోళ్ళు అనుకుంటున్నారు. మీరందరూ మంచోళ్ళు అయితే స్తోత్రం చెప్పండి. ఇది పెద్ద అబద్ధం మారలేదు. ఇప్పుడు ఏదో సాటర్ది చూసావో, ఎటు వెళ్ళినా సరే, ఎటు వచ్చినా సరే, ముళ్ళు వచ్చి ఆకు మీద పడి, ఆకు వచ్చి ముళ్ళు మీద పడిన గాయం చెప్పరండి. అది అన్నయ్య పైకి చెప్పినా కిందకి చెప్పిన ఎటు వచ్చినా మనకి అవుతుంది అనుకుంటారు. హల్లెలూయా. మీకు అవ్వదు, ఆ మనసు ఉన్న వాళ్ళకి అవుతుంది, ఆలోచన ఉన్న వాళ్ళకి అవుతుంది, ఆ తలంపు ఉన్న వాళ్ళకి అవుతుంది. మేలైతే, చేతనైతే, వీళ్ళు మట్టుకైతే సహాయం చేయడానికి ప్రయత్నించు. అసలు ఆ బుద్ధి నీలో లేదనుకో, నోరు మూసుకున్నాను, ఒకడు జోలు నీకు అనవసరం. లేనివి చెప్పొద్దు. హల్లెలూయా. లేనివి, అబద్ధాలు లేనివి చెప్పావా, అబద్ధమాడు పెదాలు యెహోవాకు హేయములు. అందరూ చెప్పండి, అబద్ధమాడు పెదాలు యెహోవాకు హేయము. హేయం అంటే అసహ్యం అని అర్థం. చేదరించుకుంటాడు, చిచ్చి అబద్ధం ఆడుతుంది దేవుడే నన్ను నమ్ముకుని, వాక్యం చదువుద్ది, ప్రార్థన చేస్తుంది, పాటలు పాడుతుంది, స్తుతిస్తుంది, ఇదే వాడితో ఎదుటివాడి మీద అబద్ధాలు చెప్తుంది. దేవుడు చాలా దుఃఖపడతాడు. ఈ మనస్సు ఎవరిలైనా ఉంటే అది ఇప్పుడే లైమ్ అయిపోను కాక. ఆమేన్. హల్లెలూయా. నిద్రపట్టడం లేదు. హామాను వచ్చాడు, అడిగాడు, మొత్తం చెప్పేశాడు. నాకే అనుకుని, సన్మానం నాకు తప్ప రాజ్యంలో నాకంత వీరుడు, ధీరుడు, సూర్యుడు లేడు, ఈ సన్మానం నాకే అని తన్ను తాను ఊహించుకుని, హల్లెలూయా, ఇమాజినేషన్ చేసుకుని చెప్పేశాడు. అంతే. దేవుడు చూడండి ఎంత ఖచ్చితంగా మాట్లాడాడు. రాజు నోట్లో నుంచి దేవునికి అర్థం వచ్చింది. ఆ రోజున గిద్యోను మిద్యానీలు వెళ్తున్నప్పుడు అక్కడ అందరూ అన్నారు చూసావా, గిద్యోను ఖడ్గమే యెహోవా ఖడ్గము, యెహోవా ఖడ్గమే గిద్యోను ఖడ్గం. 300 మంది దివిటీలు, హల్లెలూయా, కొండలో పట్టుకుని వెళ్తే అక్కడ యెహోవా ఖడ్గం వచ్చింది. ఎంత సాక్ష్యం వచ్చింది. ఇక్కడ చూడండి, రాజు నోట్లో నుంచి దేవుని వాక్కు ఖడ్గం వచ్చిందండి. హల్లెలూయా. నువ్వు ఏదైతే చెప్పావో హామాను, ఎంట్రన్స్ లో గేట్ కాడ ఎవడుంటాడు, మతిపోతుంది. హామానికి మతిపోతుంది. ఎంట్రన్స్ లో, రాజ్యము మొదటిలో ఫస్ట్ గేట్ లో, ఎంట్రన్స్ లో ఎవరుంటాడు, అతనికి ఈయనకి అసలు పడదు, అతని పేరు చెప్పడానికి కూడా ఇష్టం పడదు. హల్లెలూయా. ఉన్నాడులే సార్ ఒకడు తెలిసాడు నాకు, హల్లెలూయా, ఆడు కాదు,
అతనికి నువ్వు చెప్పిన వాటిలో ఏ ఒక్కటి తక్కువ కాకుండా, తెలుసు అన్నావు కదా, ఎరిగానన్నావు కదా, ఆ వ్యక్తికి నువ్వే దగ్గరుండి చేయాలి. నువ్వే ఊరంతా రాజ్యం అంతా ఊరేగించాలి. దాంట్లో ఏ ఒక్కటి తక్కువైనా నీకు బాగోదు. హల్లెలూయా. చెల్లితలే ఈయన ఎన్నో ఊహించేసుకున్నాడు. ఇంటిగాన చాలా ఎత్తులో ఉరుగు కట్టించేసాడు. వాడు నా ఇంట్లోనే నా ఇంటి ఉరుకులను వృద్ధించేసేయాలనుకున్నాడు. హల్లెలూయా. అన్ని ప్లాన్ చేసేసుకున్నాడు. చూడండి, శత్రువు పన్నాగాలని నిమిషంలో దేవుడు కూల్చేశాడు. నీ శత్రువులు నిన్ను పాడు చేయాలని, నాశనం చేయాలని, ఎలాగైనా ఏదో ఒకటి చేయాలని వాళ్ళు ఎన్నైనా చేసుకోను, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నించాను, ఎన్ని నెలల నుంచి ప్రయత్నించాను, దేవుడు రెప్పపాటు సమయంలో వాటన్నిటిని కూల్చుకున్నాడు. హల్లెలూయా. నీ మీదకి లేచిన వారు, నీ మీదకి తలపెట్టే ప్రతి కార్యము, నిన్ను పాడు చేయాలి, నాశనం చేయాలనుకున్న ప్రతి చాతుబడి, ప్రతి చెల్లంగి, ప్రతి గలిమిలి యేసునామములో ఈరోజు లైవ్ అయిపోయింది. హల్లెలూయా. దీర్ఘకాల వ్యాధులు, రోగాలు లైవ్ అయిపోయిందా. దేవుడు చెప్తున్నాడు, కొంతమందికి స్వస్థత రావట్లేదు. మీరు ఎవరి మీద ఇంత లావును పెట్టుకున్నారు, బాగా కోపం, లోపల ఏదో ద్వేషాన్ని పెట్టుకున్నారు. ద్వేషాన్ని కనుక పెట్టుకుంటే, వారిని క్షమించకపోతే, వారి కోసం నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వు పోతావు ముందు, నీకు స్వస్థత రాదు. మందులు మింగాల, హాస్పిటల్కి తిరగాల, ఆటికి తగ్గదు. దానికి పూర్తి స్వస్థత ఏంటో తెలుసా? హల్లెలూయా. వారిని ఒప్పుకోవడం ద్వారా, వారిని క్షమించడం ద్వారా, వారిని దేవునికి అప్పగించడం ద్వారా, దేవుని దగ్గర రిలీజ్ అయ్యి మారు మనసు పొంది వారిని క్షమిస్తే స్వస్థత శీఘ్రముగా నీ జీవితానికి వస్తుంది. ఎవరైనా చెక్ చేసుకోండి అన్న, ఎంతమంది సేవకులతో ప్రార్థన చేసుకొని ఎక్కడికి వెళ్ళినా మీరు చేసిన స్వస్థత రాలా. ఎన్నో వైద్యులు సంప్రదించి, ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరిగాను, నాకు స్వస్థత రాలేదు. అసలు నాకు మందులే లేవు, నాకు టెస్ట్, నా రోగం ఏంటో తెలియదు, నా సమస్య అంటే తెలియదు, కానీ నేను బాగా సిక్ అయిపోతున్నాను, నేను చాలా నీరసం అయిపోతున్నాను, నా హెల్త్ కండిషన్ అంతా దిగజారిపోతుంది, నా పరిస్థితి ఏం బాగాలేదనుకుంటే దీనికి సొల్యూషన్ నేను చెప్పింది ఏంటో తెలుసా? ఎవరి మీద అయితే కోపం ఉంచుకున్నావు, ఎవరి మీద అయితే ద్వేషం ఉంచుకున్నావు, నువ్వు బాగానే ఉన్నాను అనుకోవద్దు. లోపల ఏదో ఉంది, లోపల ఏదో ఒక పునాది ఉంది, లోపల ఏదో చెత్త ఉంది. దాన్ని తీసి వాటిని క్షమించి వాటిని ఒప్పుకొని దేవునికి అప్పగిస్తే, నువ్వు మారు మనసు పొందితే దేవుడు వెంటనే నిన్ను స్వస్థపరుస్తాడు. నీ స్వస్థత నీ చేతిలోనే ఉంది. అది గాని శృతి మించింది అనుకో, ఎముకలకు కుళ్ళు పట్టిపోతావు. హల్లెలూయా. అసూయ, మత్సరము ఎముకలకు కుళ్ళు అని సొలొమోను సామెతలో చెప్తున్నాడు. నీ శరీరం క్షీణించిపోకముందే, అపవాది చేత, నీ కోపము చేత, నీ పగ, నీ కక్ష చేత నీ ఆరోగ్యం పాడవకముందే మారు మనసు పొంది క్షమించి దేవుని దగ్గరికి రాగలిగితే, యెహోవాను ఆధారం చేసుకోగలిగితే స్వస్థత శీఘ్రంగా నీ శరీరంలోకి వచ్చు. హల్లెలూయా. చెల్లితల్లి చెప్పండి. మొత్తం తారుమారు చేశాడు, బుర్రకు లేదు, ఏమీ లేదు. హామానే మొర్దెకైని కనపరిచాడు. నీ శత్రువు అదిగో, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక, హల్లెలూయా, అతడు నన్ను గనపరుచుచున్నాడు గనక నేను అతన్ని ప్రేమిస్తా, నేను అతన్ని గనపరుస్తా. నువ్వు దేవుని విషయంలో ఎంత చేయగలుగుతావు అంత చేసుకో, ఆ ఫలం నువ్వు పొందుతావు. హల్లెలూయా. దేవునికి కోసం, దేవుని పరిచర్య కోసం, దేవుని సేవ కోసం, దేవుని రాజ్యం కోసం నువ్వు ఏదైతే చేయగలుగుతావో, నీ శక్తిని బట్టి, నీ ఆర్థిక స్థితిని బట్టి, నీ సామర్థ్యాన్ని బట్టి, శక్తిని బట్టి కొలత లేకుండా చేయంతే, నీ సామర్థ్యాన్ని బట్టి చేయి, ఆ ఫలం దేవునికి ఇస్తాను. హల్లెలూయా. చెల్లెత్తలే చెప్తా, బతుకున్న వాళ్ళు చెప్పండి, చచ్చిపోయిన వాళ్ళు వద్దా, మళ్ళీ చచ్చిపోయారు. బతుకున్న వల్ల చెప్పండి. ఒక మాట నేను చెప్పి ముగిస్తానే, ఇది చాలా ఇంపార్టెంట్. ఆదికాండం 49:22 చూడవచ్చు, ముగించేస్తాను, గంట పోవైపోయింది. ఆదికాండం 49:22. యోసేపు అది విషయం. ఒకసారి ఫలించడు కొమ్మ ఊరికే వచ్చిందా? ఒకసారి చెప్పండి, ఊరికే వచ్చిందా? బ్రదర్, సిస్టర్, నేను ప్రభువుని నమ్ముకుని చాలా కాలం ఏందన్నా, దేవుని ఆధారం చేసుకున్నానన్నా, ముగింపులోకి, ఫినిషింగ్లోకి వచ్చాను. హల్లెలూయా. ప్రభువుని నమ్ముకుని చాలా కాలం ఉంది, చాలా వాగ్దానం, ఎలాంటి ప్రసంగాలు చాలా విన్నాము. యెహోవా నాకు ఆధారం అని, వాక్యానుసారంగా బ్రతకాలని, పరిశుద్ధాత్మ దేవునితో నడవాలని, ఆత్మను పొందుకోవాలని, ఎన్నో విషయాలు తెలుసు, అవన్నీ నేర్చుకున్నాను, వాటి ప్రకారం జీవిస్తున్నానన్నా. హల్లెలూయా. బ్రదర్, సిస్టర్, ఇక్కడ యోసేపు మన ముందు కనపడుతున్నాడు. యోసేపు చాలా ప్రార్థన పరుడు, చాలా పరిశుద్ధుడు, దేవునితో మాట్లాడగలిగిన వ్యక్తి, దేవుని చేత దర్శనం పొందిన వ్యక్తి,
దేవుని దర్శనం నెరవేర్చబడ్డానికి, దేవుని చిత్తము, దేవుని వాగ్దానము యోసేపు జీవితంలో నెరవేర్చబడ్డానికి యోసేపుని దేవుడు గాఢాంధకారంలో నడిపించాడు. సొంత భూమికి దూరమయ్యాడు, తండ్రికి దూరమయ్యాడు, అన్నలందరూ పగబట్టి గుంటలో దోశారు. ఐగుప్తీలు వెళ్తా ఉండగా 20 మనుగుల వెండికి ఐగుప్తీలకి అమ్మేశారు. అక్కడి నుంచి పొతీఫర్ ఇంటిలో పనివాడికి వెళ్ళాడు. పొతీఫర్ ఐగుప్తులో ఉన్న ఈ పొతీఫర్ ఇక్కడ యోసేపుని గుర్తించాడు. ఇతడు అందరిలాంటి బానిస కాదు, అందరిలాంటి పనివాడు కాదు, ఇతడులో ఏదో తేజస్సు ఉంది, మహిమ ఉందని, ఇతడు చాలా నమ్మకస్తులని గుర్తించి ఇంటంతటి మీద కూడా యజమానుడిగా అక్కడ నిలబెట్టాడు. హల్లెలూయా. ఇదంతా కూడా ఒక కథ రూపంలో 3 మాటల్లో నేను చెప్పవచ్చు, కానీ ఇంచుమించు 13 నుంచి 17 సంవత్సరాలు, దగ్గర 20 సంవత్సరాలు తన యవ్వన జీవితంలో ఇంటికి దూరమై, తండ్రికి దూరమై అమ్మివేయబడ్డాడండి. బానిసగా అమ్మివేయబడ్డాడు. ఎంత బాధకరం. యోసేపు అంటే తండ్రికి చాలా ఇష్టం. తన ప్రేమించిన భార్యకి రాహేలుకు పుట్టిన బిడ్డ. పిల్లలు లేక బాధపడింది రాహేలు. ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసి వాగ్దానపూర్వకంగా దేవుని దగ్గర పొందుకుంది. రాహేలుకు పుట్టిన బిడ్డని పుట్టగా పుట్టాడని చెప్పి తన తండ్రి యాకోబు యోసేపుని ఎంతో ప్రేమించి తనకిష్టమైన ఒక రంగుల నిలువు టంగిని కూడా కుట్టి ధరింపజేశాడు. అదే రంగుల నిలువు టంగిని చింపేసి అన్నలందరూ మేక రక్తంతో తడిపి అబద్ధపు ప్రచారం చేశారు. తండ్రి, యోసేపుని తమ్ముణ్ణి క్రూర జంతువు తినేసింది, వాడు చొక్కా మాత్రం దొరికింది. యాకోబు మృతల లోకంలో ఎదుగునట్లుగా దుఃఖాక్రాంతుడు ఏడుస్తున్నాడు ఒక పక్క. హల్లెలూయా. యోసేపు ఏమో తండ్రికి దూరం అయ్యాడు, తండ్రి ప్రేమకు దూరం అయ్యాడు, సొంత భూమికి దూరం అయ్యాడు, బానిసత్వంలోకి వెళ్ళిపోయాడు. కానీ దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. పొతీఫర్ ఇంట్లో పాపం చేయాల్సిన పరిస్థితి వచ్చింది, కానీ పాపానికి తన శరీరాన్ని అప్పగించాలి, తన ప్రాణాత్మ దేహాలు పాపానికి అప్పగించాలి. ఈరోజు చాలా మంది పాపము చేయడానికి అవకాశం కాదు కదా, చాలా మంది అవకాశాన్ని కల్పించుకుంటున్నారు, అవకాశం కోసం ఎత్తుక్కుంటున్నారు, కావాలని సెర్చ్ చేసుకుంటున్నారు, కావాలని చూస్తున్నారు. హల్లెలూయా. కానీ యోసేపుకి పాపం ముందుకు వస్తే ఇంట్లో ఎవరు లేరు, అవకాశం ఉంది, రా నాతో సైనించని పొతీఫర్ భార్య మాట్లాడుతుంటే తన ప్రాణాత్మ దేహాలు దేవునికి అప్పగించుకుని ఇంత పెద్ద ఘోర దుష్ట కార్యము, ఇదిగో నా దేవుని కన్నులు ఎదుట నేను చేయను అని తన వస్త్రపు చెంగును విడిచిపెట్టి పారిపోయాడండి. హల్లెలూయా. అక్కడే కీర్తనకాడు ఒక మాట రాశాడు. ఒకసారి కీర్తన గ్రంథం చూడండి, ఒకసారి 105వ కీర్తన చూడండి, ఒకసారి 105వ కీర్తన 17వ వచనం. చాలా ఇంపార్టెంట్. ముగింపులోకి వస్తే 105వ కీర్తన 17వ వచనం. యోసేపు దాసుడుగా అమ్మబడును, సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించని, ఇనుము అతని ప్రాణమును బాధించరు. వా అల్లలు చూడండి. పాపము చేయనందుకు, అమ్మా నువ్వు నాకు అమ్మవి, తల్లివి, నా యజమానుడైన పొతీఫర్ ఇంటి అంతటి మీద యజమానుడిగా నియమించడు, కానీ నిన్ను మాత్రం నీ మీద కాదు. నాకు యజమానుడు ఒక తండ్రి, ఇతను తల్లివి, తల్లితో నేను ఇలా చేయలేను. హల్లెలూయా. ఇది చాలా దుష్కార్యము, ఘోరమైన కార్యం, ఇది నా వల్ల కాదు, నన్ను వదిలిపెట్టే ప్లీజ్ అని బ్రతిమలాడితే బలవంతం చేసింది. ఇంకా తప్పేది లేక, చేసేది లేక నువ్వేం చేసుకుంటావు చేసుకో అని చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు. పారిపోయినందుకు చెరసాల్లోనికి వేశారు. హల్లెలూయా. ఇనుము అతన్ని బాధించను, ఇనుము అతను నొప్పించింది, సంఖ్యల చేత అతన్ని బాధించారు. పొతీఫర్కి తెలిసింది. పొతీఫర్ రాగానే 1-4 వేసి, ఇదిగో నువ్వు నమ్మిన బంటు అన్నావు, అందరిలంటోడు కాదన్నావు, దేవుని ఆత్మ కలిగిన వాడు అన్నావు, ఇదిగో నన్ను చెరబోయాడు, నన్ను పాడు చేయబడి, ఇంట్లో ఎవరు లేనివాడు అని చూసి. హల్లెలూయా. అసలు ఈయన ఫరో రాజ్యంలో ఈయన ప్రొఫెషనల్గా ఉన్నాడు, ఈయన ఒక అధికారులు ఉన్నాడు పొతీఫర్. హల్లెలూయా. ఆ కోపం ఈ కోపం అంతా తీసుకెళ్లి యోసేపుని చెరసాల్లో వేసాడు, గొలుసులతో బంధించేశాడు. చేయలేదు తల్లి చెప్పాను. మనం చదివాం కదా, ఫలించడు కొమ్మ ఊరికే రాలా. నీకు కూడా ఉంది వాగ్దానం, నేను దీవిస్తాను, నేను హెచ్చిస్తాను, నేను ఆశీర్వదిస్తాను, నేను ఎత్తైన కొండ మీద పెడతాను, అలా చేస్తాను, ఎలా చేస్తాను. బ్రదర్స్ సిస్టర్, వాగ్దానం కార్డు రూపంలో తీసుకోవడం చాలా ఈజీయే. బైబిల్లో అండర్లైన్ చేసుకుని ఇది నా వాగ్దానం అని డైరీలో రాసుకోవడం, నోట్ చేసుకుని చాలా ఈజీయే. కానీ అది పొందుకోవడానికి, అది స్వతంత్రించుకోవడానికి దేవుణ్ణి నువ్వు ఆధారంగా చేసుకోవాలి. హల్లెలూయా. దేవుని ఆధారంగా చేసుకోవాలి.
వాగ్దానం ఊరికే రాదు, దేవుని కార్యం ఊరికే జరగదు. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడదు. ఊరికే రాలా. కన్న బిడ్డని తీసుకొచ్చి బలిచ్చేమంటే మారు మాట మాట్లాడకుండా కత్తితో పొడిచి దేవునికి బలిచ్చిపోయాడు. అలాంటి విశ్వాసం మన జీవితంలో కావాలి. అది యెహోవాను ఆధారం చేసుకోవడం అంటే. కన్న బిడ్డైనా ఇంకోలైనా అదే కదా యేసుప్రభు నూతనమని చెప్పాడు, నీ ప్రాణం కంటే ఎక్కువగా నన్ను ప్రేమించాను. భార్య కావచ్చు, అక్కే కావచ్చు, చెల్లె కావచ్చు, తల్లే కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళందరికంటే ఎక్కువగా నీ ప్రాణాన్ని ప్రేమించుకుంటావు. నీ ప్రాణం కంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తేనే నా శిష్యుడు అవుతావు. అది అందుకనే యేసుప్రభు దగ్గరకు వచ్చేవారు, మీ శిలువను మీరు ఎత్తుకొని మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని యేసుని వెంబడించండి. అద్భుతం కోసమో, స్వస్థత కోసమో, ఆరోగ్యం కోసమో, కలిసి రావడం కోసమైతే ఇప్పుడే ఆగిపోయి వచ్చేవారి నుంచి మీ పనులకు మీరు పొండి. నాకు నిత్య జీవం కావాలి, నాకు ఎలాంటి పరిస్థితి వచ్చినా నేను యేసుకు సాక్షిగా బ్రతకాలి, వాక్యానుసారంగా బ్రతకాలి, రాబోతున్న ఉగ్ర నుంచి తప్పించుకోవాలి, దేవుని రాజ్యంలో నేను ఉండాలి అనేవాళ్ళు గట్టిగా చెప్పి వచ్చేవారు నుంచి. ఇది డబ్బులు దోచుకునే సంఘం కాదు. హల్లెలూయా. ఖచ్చితమైన ఉపదేశం ప్రకటించబడుతుంది. యేసు కోసం బ్రతకండి, అద్భుతం కోసం, స్వస్థత కోసం, కలిసి రావటం కోసం, పెళ్లి కోసం, గర్భఫలం కోసం అయితే మీరు వచ్చేవారి నుంచి రావు. నేను నా దేవుని రాజ్యంలో ఉండాలి, నేను యేసు కోసం బ్రతకాలి, రాబోతున్న ఉగ్రత నుంచి నేను తప్పించబడాలి, నాతో ఎవరున్నా లేకపోయినా నేను దేవుని విడిచిపెట్టను, నాకు యేసు క్రీస్తు కావాలి, నేను క్రీస్తు స్వరూపంలోనికి మారాలి, నేను యోసేపు వలె ఫలించాలి అన్న వారే మంచి హృదయంతో రండి ఫలించాలి. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, 100 ఆజ్ఞలలో 99 ఆజ్ఞలు పాటించి ఒక్కదానిలో తప్పుపోయినా మొత్తం అన్నిటిలో తప్పుపోయినట్లే. బ్రదర్ సిస్టర్, ప్రభు త్వరగా రాబోతుంది. సాక్ష్యము జాగ్రత్త, యథార్థత జాగ్రత్త, పరిశుద్ధత జాగ్రత్త. హల్లెలూయా. చెప్పుడు మాటలని పాడవకండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. యోసేపు ఫలించుడు కొమ్మ ఊరికే రాల. ఇదిగో ఇదంతా అన్నలను ద్వేషించారు, గుంటలో దోశారు, అమ్మువే పడ్డాడు. పొతీఫర్ కొంతకాలం నమ్మాడు, భార్య చెప్పిన అబద్ధాలు నమ్మి ఈ పొతీఫర్ జైల్లో పెట్టించాడు. చూడండి ఎన్ని కష్టాలు. ఇతని గురించి కీర్తనకారుడు చదివాం, అతన్ని బంధించారు, చెరసాల్లో పెట్టి బంధించారు, సంఖ్యలతో బంధించారు, ఇనుము అతని కాళ్ళని బాధించింది. అంత బాధించబడి, అన్ని శ్రమలు పడి, అన్ని అవమానాలు పోసి, అన్ని నిందలు మోసి చెరసాలలో కూడా దీనుడుగా దేవుని కన్నులకు కనబడ్డాడు. చూడండి, యోబు అలాగే కనబడుతున్నాడు, ఇక్కడ యోసేపు అలాగే కనబడుతున్నాడు. హల్లెలూయా. తన యథార్థతను, పరిశుద్ధతను కాపాడుకోవడం కోసం అంత కఠోరమైన శిక్ష. మనకు వర్షం పడితే అడుగు బయట పెట్టం, 9 అంటే 10ంటికి వస్తాం. మన భక్తి ఎక్కడ, యోసేపు భక్తి ఎక్కడ? వాక్యము ఖచ్చితంగా మనతో మాట్లాడుతున్నప్పుడేమో, దేవా నాతో మాట్లాడు ప్రభు అని నువ్వు ప్రార్థన చేసుకుని వస్తావు. దేవుడు నీతో మాట్లాడుతున్నామో ఇది నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నాను అనుకునే మన విశ్వాసం ఎక్కడ, యోసేపు విశ్వాసం ఎక్కడ? నమ్మిన పొతీఫరే నేరం మోపాడు, నమ్మిన పొతీఫరే, చారదీసిన పొతీఫరే జైల్లో పెట్టించాడు. అప్పుడు దేవుడు చెరసాలో ఉన్న యోసేపును చూస్తే యోసేపు దీనుడుగా ఉన్నాడు, నిర్దోషుడిగా ఉన్నాడు, ఇక్కడ పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఇక్కడ దేవుడు తట్టుకోలేకపోయాడు. హల్లెలూయా. ఫరోకి కలబెట్టాడు. కలభావం వివరించగలిగిన శక్తి, సామర్థ్యము, సత్తువ, జ్ఞానము, అభిషేకము, ప్రభావము, ఆత్మ నడిపింపు ఒక యోసేపులో తప్ప ఏ వ్యక్తిలో లేదని. హల్లెలూయా. యోసేపును బయటకు తీసుకురావడానికి ఫరోను నిలబెట్టాడు. ఫరోను వాడుకున్నాడు. అక్కడ కలిచ్చాడు. కలభావం యోసేపు ద్వారా వివరించబడింది. యోసేపుని తీసుకొచ్చి దేవుడు రాజ్యంలోకి వచ్చి ఒకే ఒక్క మాట, నేను పేరుకే రాజుని. ఒకడు కాలు కదపాలన్నా కాలు తీయాలన్నా, చెయ్యి కదపాలన్నా చెయ్యి వేయాలన్నా అంతా నీ చేతిలో ఉండాలి, నీ అధికారం ఉండాలి. జస్ట్ నేను రాజుని, పెత్తనం అంతా నీదే అని చెప్పి ఫరో గారు పక్కన కుర్చీ వేసి యోసేపుని తీసుకొచ్చి ఫరో గారు అభిషేకించేసి. ఊరికే రాలేదు వాగ్దానం, ఊరికే రాలేదు తీర్మానం. కొంతమంది సేవకులు అయిపోయారంటే, బాగా దీవించబడ్డారంటే, మందిరాలు కట్టారంటే, అనేక ప్రజలు వస్తున్నారంటే వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడుతావు. ఊరికే రాలేదు అనుభవం. వాళ్ళు పస్తులు ఉన్నారు, దేవుని కోసం కష్టాలు పడ్డారు, ఉపవాసాలు ఉన్నారు, తిని తినక ఉపవాసాలతో పట్టలు కార్చుకుని అక్కడ కాసేపు ఇక్కడ కాసేపు అక్కడ కాసేపు ఇల్లులు మారి స్థలాలు మారి ఉపవాసాలు ఉండి ఒక్కొక్క ఆత్మను రక్షించుకుంటూ వాళ్ళు దేవుడి సన్నిధి చేతులు ఎత్తితే ఒక 10 సంవత్సరాలకు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలకు దేవుడు స్థిరమైన స్థితిని ఇస్తాడు. హల్లెలూయా.
ఊరికే రాలా సేవ. ఒక సేవకుని దూషించాలంటే, వాక్యం చెప్పి ఒక సేవకుని మాట్లాడాలంటే, ఒక విశ్వాసాన్ని మాట్లాడాలంటే చాలా ఈజీ అయిపోతుంది మనకి. ఊరికే రాలేదు అది. ఊరికే దేవుడు మైకోలేదు. ఊరికే వచ్చి జనాలు కూర్చోరు. ఊరికే వచ్చి ప్రసంగాలు వినరు. ఊరికే ఇక్కడ నిలబడి ప్రసంగాలు చేయరు. కొన్ని త్యాగాలు ఉంటాయి. హల్లెలూయా. అవి మీకు నచ్చకపోవచ్చు, కానీ దేవుడికి నచ్చింది. మనం చూసేది దేవుడు చూడలేడు అనుకుంటే తప్పు. దేవుడు చూసింది మనం చూడలేదని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. చేలు తల్లి చెప్పండి, గట్టిగా చెప్పండి. కాబట్టి పొరపాటున ఏ దైవజనుడి గురించిన భ్రష్టత్వం కలిగిన వారు, భ్రష్ట మనసు కలిగిన వారు కొంతమంది ఉంటారు. హెచ్చరిక ఇది. భ్రష్టత్వం కలిగిన వారు, భ్రష్ట మనసు కలిగిన వారు కొంతమంది ఉంటారు. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోకపోగా సేవకులను ద్వేషిస్తూ, దూషిస్తూ, వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వారికి దూరంగా ఉన్నారు. హల్లెలూయా. ఎవరైనా సరే, ఏ సేవకునైనా సరే ద్వేషించారంటే, దూషించారంటే, నోటుకొచ్చి మాట్లాడుతున్నారంటే వాడు క్రీస్తు విరోధి. వాడు దేవుని ఆత్మ కలిగిన వాడు కాదు. హల్లెలూయా. చదువుతలే చెప్పండి. ఏ కారణం చేతనే ఏ దైవజనుడు కూడా మీరు దూషించవద్దు, వ్యతిరేకించవద్దు. నీకు చేతనైతే, అది ఏ దైవజనుడు అయినా, ఏ డినామినేషన్ అయినా, చేతనైతే వందనాలు చెప్పు, లేకపోతే నోరు మూసుకున్నాం అంతే. ఆయనట్లా, వీళ్ళెట్లా, అది ఎట్లా, ఇది ఎట్లా నీకు అనవసరం. వాళ్ళకి తీర్పు ఉంది, వాళ్ళకి రెండంతల తీర్పు ఉంది. వాళ్ళ వ్యక్తిగత జీవితం వాళ్ళు చెప్పాలా, సేవ నడిపింపు గురించి వాళ్ళు లెక్క చెప్పాలి. దేవుడు చూసుకుంటాడు. తీర్పు ఆయన తీరుస్తాడు. నువ్వు తీర్పు తెచ్చుకో, నువ్వు చూసుకో. కంట్లో ఉన్న దూలాన్ని సరి చేసుకో. ఎదుటి వారి నలుసుల్ని ఎతకమటం మానేసే. చదువులే తెలియజేద్దాం. ఊరికే రాలేదు ఫలించడు కొమ్మ. ఊరికే రాలా. చాలా కష్టాలు, చాలా పోరాటం, చాలా తీవ్రత యోసేపు జీవితంలో ఉంది. ఫైనల్లీ ఫలం ఏంటంటే తెలుసా? ఫలించడు కొమ్మ. ఎంత పడితే, ఎంత చేస్తే, ఎన్ని కష్టాలు పడితే, ఎన్ని సంవత్సరాలు దేవుని కోసం నిలబడితే ఫలించడు కొమ్మగా మారాడు యోసేపు. నీ జీవితం, నా జీవితం కూడా ఎలాగ ఉంది? హల్లెలూయా. కష్టం లేకుండా, శ్రమ లేకుండా, దేవుణ్ణి నమ్ముకుంటే కష్టం రాదు, శ్రమ రాదు, ఇబ్బంది రాదు, అన్ని కలిసి వచ్చేస్తాయట. ఆ యేసు ప్రభు నమ్మితే అది జరుగుతుంది, ఇది జరుగుద్ది. నువ్వు నీ నమ్మిక చొప్పున అన్ని జరుగుతాయి. యేసు ప్రభు ఏదైనా చేయగలిగిన సమర్థుడు. కానీ దానికి తగ్గ శ్రమలు కూడా వస్తాయి, కష్టాలు కూడా వస్తాయి, ఉపద్రవాలు వస్తాయి, వ్యతిరేకత వస్తుంది. ఈ లోకం మనల్ని ద్వేషిస్తుంది, ఈ లోకం మనల్ని నిందిస్తుంది, అబద్ధపు నేరాలు ప్రకటిస్తుంది. యేసు ప్రభుకి దిక్కులేదు. ఇక్కడ యేసు ప్రభు చెప్పాడు, ఈ లోకాన్ని ద్వేషించింది మిమ్మల్ని ద్వేషిస్తుంది. ఈ లోకం నా మీద అబద్ధపు ప్రచారం చేసింది, ఈ లోకం మీ మీద అబద్ధపు నేరాలు మోపుద్ది. రచ్చబండల ముందు, చట్ట సభల ముందు నిలబడి మీ మీద నేరాలు మోపుద్ది. ఆ సమయమున ఏది ఏం మాట్లాడాలో మీకు తెలియదు. మీలో నుండి మాట్లాడేది నా తండ్రి ఆత్మే గాని మీరు కాదు. అంటే దాని అర్థమే తెలుసా? మీరు దేవుని నిమిత్తం నిందించబడితే, ద్వేషించబడితే, దూషించబడితే, అనేక ప్రజల మధ్య రచ్చ సభలో నిన్ను దోషిగా నిలబడితే వారికి ఎలా ప్రత్యుత్తరం ఇవ్వాలి, వారిని ఎలా జయించాలి, నేను ఈ స్థితిలో నుంచి ఎలా బయటపడాలో దేవుని ఆత్మ నీలో నుండి మాట్లాడతాడు. ఆ ప్రజల మనునెత్రాలు నీలో నుండి దేవుడు తెలుస్తాడు. నీ నోట్ల నుంచి దేవుడు తన సర్వసత్యాన్ని ప్రకటిస్తాడు. నువ్వు భయపడతాను దేవుడు చెప్తాడు. హల్లెలూయా. అందుకే యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. నా మాటలు ముగిస్తున్నాను. ఎవరిని దూషించుకోండి, నేను చూసుకోండి. సావుకుడి గురించి ఎవరైనా నెగిటివ్గా మాట్లాడతారంటే వెంటనే వాళ్ళని కట్ చేయండి. సావుకుల మీద అబద్ధ ప్రచారాలు చేస్తున్నారంటే వెంటనే కట్ చేయండి. వాడితో పాటు కలిస్తే చిన్నోడే కదా, తెలియదు కదా, అదా కదా, ఇదనక నువ్వు పోతావు. హల్లెలూయా. కుళ్ళిపోయింది, వెంటనే కాలుకు చేతికి కుళ్ళు వచ్చింది, దాన్ని అక్కడ కట్ చేయకపోతే నా చెయ్యే కదా, నా కాలేదనుకుంటే నువ్వే పోతుంది. కుళ్ళిపోయిన కూరగాయల్లో కుళ్ళిపోయింది, ఆ కూరగాయల పక్కన చిన్నదే కదా, చిన్న కుళ్ళే కదా, చిన్న డ్యామేజ్ కదా, ఆ కుళ్ళిది అలాగే పెట్టుకుంటే నీ మనసు కూడా చెడిపోతుంది. ఒక రోజు నాళ్ళలాగా నువ్వు భ్రష్టుడు అయిపోతుంది. హల్లెలూయా. జాగ్రత్త. నీ సహవాసం వెలుగు సామంతులు ఉన్నాయి. పరిశుద్ధులతో సహవాసం, పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం, దేవుని వాక్యంతో సహవాసం. నీ సహవాసం చాలా జాగ్రత్త. నీ సహవాసం ఎవరితో చేస్తున్నావో, ఎలాంటి వాళ్ళతో చేస్తున్నావో అదే ఫలం నీ జీవితంలో ఉంటుంది. లోకంతో కనుక నువ్వు సహవాసం చేస్తే లోక ఫలము, క్షయమైన ఫలం ఉంటుంది. నువ్వు పరిశుద్ధుల సహవాసంలో, దేవుని సహవాసంలో ఖచ్చితంగా నువ్వు నిలబడగలిగితే ఉన్నతమైన ఫలం నీ జీవితంలో ఉంటుంది. హల్లెలూయా. అందుకనే దేమ గురించి పౌలు చెప్తాడు. దేమని పౌలు చాలా నమ్మాడు. లోకాకి రాస్తాడు, లోక నువ్వు అర్జెంటుగా రా. దేమ ఇప్పుడు దాకా నమ్మకంగా ఉన్నాడు, చాలా మంచిగా నడిచాడు,
ఏమైందేంటో తెలియదు. లోక ఆశలో పడి లోకాలకు వెళ్ళిపోయాడు. నా పక్కన సహకారి ఎవరు లేరు, నాకు సహాయం కావాలి, అర్జెంటుగా నువ్వు ఎక్కడున్నావో నా దగ్గరికి రా. హల్లెలూయా. చెల్లెత్తలయ్య. పరిశుద్ధాత్మ దేవునిలో ఫలాలు రుచి చూచి, వరాలు రుచి చూచి, వాక్యపు లోతుల్లోనికి వెళ్ళి చల్లారిపోయి పై స్థితిలోనికి వెళ్ళిపోయి ఇది సరికాదనుకుంటే వాడు భ్రష్టుడవుతాడు. మనం ఎలాంటి వాళ్ళ గురించి జాలిపడాలంటే ఎప్పుడే కొత్తగా వస్తున్నారు, మొన్నే బాప్తిజం పొందారు, వాళ్ళకి వాక్యం తెలియదు, ఏదో అలిగారు, ఏదో సేవకుని తప్పుగా అర్థం చేసుకున్నారు, క్రమం తెలియదు అనుకుంటే అలాంటి వాళ్ళ కోసం మనం జాలిపడాలి, అలాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, 1కి 10 సార్లు వెళ్ళి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి, దేవుడు ఏంటి అర్థమయ్యేటట్టుగా చెప్పాలి, ఆయన ప్రేమ ఏంటి అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. ఇది మంచి పద్ధతి. ప్రభువు నమ్ముకుని 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయిపోయి భాషలతో నువ్వు మాట్లాడుతూ పరిశుద్ధాత్మ వరాలు రుచి చూచి సేవ ఎలా చేయాలో తెలుసుకుని సేవకుడితో కూడా కొంతకాలం ట్రావెల్ చేసి నడిచి నువ్వు ఇంకా భ్రష్టుడిగా మారిపోతే నువ్వు ఇంకా మారతావు అనుకుంటే అది ఆడు మూర్ఖత్వం ఉంటుంది. అందుకే ఏ సేవ లాంటి వాడు సంఘంలో ఉంటావు వెలివేమని దేవుని వాక్యం చెప్తాను. హల్లెలూయా. ఈ హెచ్చరికలను ఎందుకు చెప్తాను తెలుసా? మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరు జాగ్రత్త పరుచుకోవాలి, మిమ్మల్ని మీరు సంపూర్ణంగా దేవుని అధికారానికి అప్పగించుకోండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మీరు వారిని వీరు చూసి మీ విశ్వాసాన్ని, మీ యథార్థతని, మీ భక్తిని పాడు చేసుకుంటే మీకంటే దాన్ని ఏమంటారు, మూర్ఖులు అనొచ్చు, మీకంటే మూర్ఖులు కానీ అవివేకులు కానీ మీకంటే మరొకరు ఉండరు. నీ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద ఉండాలి, నిన్ను చూసి వాళ్ళు మారాలి. కానీ వారిని చూసి నీ మనసు చెడిపోతుందంటే, వారిని చూసి క్రమానికి దూరం అవుతున్నావంటే, వారిని చూసి సన్నిధికి దూరం అవుతున్నావంటే ఆడు చెడిపోతున్నాడు, నిన్ను కూడా చెడగొడుతున్నాడు అని అంటున్నాడు. జాగ్రత్త. నా మాటలు ముగిస్తున్నాను. యెహోవాను ఆధారంగా నువ్వు మార్చుకుంటే యోసేపు ఫలించడు కావు. యోసేపు ఎలా ఫలించాడో అలా నువ్వు ఫలించగలుగుతావు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి. చెప్పాను ఇప్పుడు దాకా ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. యాకోబు ఫలించడు కొమ్మ, చెప్పండి. యోబు ఫలించడు కొమ్మ, హిజ్కియా ఫలించడు కొమ్మ, ఆస వైద్యుడు ఫలించడి కొమ్మ, కానాను వివాహంలో వివాహం చేసుకునే వ్యక్తి వివాహ కుటుంబము ఫలించడు కొమ్మ. హల్లెలూయా. యేసయ్యని ఎవరైతే ఆధారం చేసుకుంటారో, యెహోవాను ఆధారం ఎవరైతే ప్రకటిస్తారో వారందరూ ఫలించడు కొమ్మలుగా మారుతారు. ఆమేన్. కాబట్టి నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరూ కూడా లేచి నిలబడండి.